Hi, this is Vijaykesari and welcome to andhrapodcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. Friends, welcome to this podcast. ఇందులో మనం ఇప్పటిదాకా విజయవాడ ఫ్లడ్స్ ఇప్పటిదాకా చూసాం. దానికి సంబంధించిన పాడ్కాస్ట్ కూడా మన గెస్ట్ ధాన్య గారితో చూసాం ఇన్ ద పాస్ట్. ఈ ఎపిసోడ్లో ఇప్పుడు రీసెంట్గా హెవీ టు ఎక్స్ట్రీమ్ రెయిన్ అలర్ట్స్ వస్తున్నాయి అక్రాస్ ద డిస్ట్రిక్ట్స్. నెల్లూరు కానీ విల్ గో ఇన్ డీటెయిల్. ఆంధ్రాకి ఎస్పెషలీ సదర్న్ పార్ట్స్కి చాలా తీవ్రమైన రెయిన్ఫాల్ ఉంది అని చెప్పేసి లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అలర్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనం చాలా చోట్ల ఏం చూస్తూ ఉంటాం జనరల్గా, ఇదిగో ఎక్కడి నుంచి ఆ మ్యాప్ చూస్తా ఎక్కడ వర్షాలు పడుతున్నాయి అన్న పాయింట్నే ఇప్పుడు దాకా చూస్తూ వచ్చాం త్రూ డిఫరెంట్ వెదర్ ఫోర్కాస్ట్ అండ్ ఆల్. అండ్ ఎంత ఎంఎంలో రెయిన్ఫాల్ ప్రిడిక్ట్ చేస్తున్నారు అదంతా అని. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఐ డోంట్ నో ఇఫ్ ఇండియా లెవెల్లో అటెంప్ట్ చేశారో లేదో, జస్ట్ లైక్ ద వే హౌ ధాన్య అటెంప్టెడ్, ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ షూర్ ధాన్య ఏం చేసిందంటే ఈ రెయిన్ఫాల్ డేటాని తీసుకొని మన ఆంధ్రాలో ఆ రిస్క్ ప్రోన్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడెక్కడ ఫ్లడ్ ఇంపాక్ట్ ఉండబోతుంది అనే ఆ ఎస్టిమేషన్స్ కూడా తను మోడల్ చేసింది విత్ హర్ క్లైమేట్ మోడలింగ్ ఎక్స్పర్టీస్. సో ఈ ఎపిసోడ్లో మనం తన మోడల్ ఎలా బిల్డ్ చేసిందో చూద్దాం. అండ్ ఆల్సో ఆ మోడల్ బిల్డ్ చేస్తా ఫ్యూచర్లో కూడా ఇలాంటి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ని మన గవర్నమెంట్ అథారిటీస్ ఎలా దాన్ని తీసుకోవాలి అండ్ పబ్లిక్ కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలియడంలో వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అని చెప్పేసి తను ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది. అండ్ ద మేజర్ టేక్ అవే ఫర్ మీ హియర్ ఇస్, మనం రెయిన్ఫాల్ డేటాని చూడడం, రెయిన్ఫాల్ ఎక్కడెక్కడ ఎంతెంత పడుతుంది అనేదే కాదు, ఫ్లడ్స్ ఎంత లెవెల్కి వచ్చా అంటే ఇనండేషన్ ఎంతవరకు సిటీస్, టౌన్స్, ఊర్లు మునిగిపోతున్నాయి అని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే వాన పడినంత మాత్రాన ఎక్కువ వాన పడ్డ రీజన్లో ఫ్లడ్ అది మునిగిపోతుందని గ్యారంటీ లేదు. ఎందుకంటే అది హై అప్లాండ్ ఏరియాలో ఉందనుకోండి, వాటర్ కిందకి వెళ్ళిపోద్ది. అండ్ కింద ఉన్న రీజన్స్లో ఎక్కువ వాన పడకపోయినా అక్కడ పైన ఏరియాస్లో పడ్డ వాన వచ్చి మునిగిపోయే ఛాన్స్ ఉంటాయి. ఓకే, ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదు అర్థం చేసుకోవడానికి. సో ద పాయింట్ ఈజ్ రెయిన్ఫాల్ వస్తుంది అని తెలుసుకోవడం ఒక్కటే సరిపోదు. ఫ్లడ్స్ రావడానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి, ఆ ఫ్లడ్స్ ఎక్కడెక్కడ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ తను డీటెయిల్డ్గా వర్క్ చేసి ఒక మోడల్ మన ముందు తీసుకొస్తుంది, తను ప్రజెంట్ చేస్తుంది. దాని ద్వారా మనం దాని ద్వారా మనకి ఇమ్మెన్స్ వాల్యూ ఉండబోతుంది. విల్ గో ఇన్ టు ద డీటెయిల్స్. ఓకే, సో విత్ దాట్ ఐ విల్ లెట్ ధాన్య టు ఎక్స్ప్లెయిన్ అస్ ద మోడల్. తను తీసుకున్న ఇన్పుట్స్ ఏంటి, ఆ వేరియబుల్స్ ఏంటి, అండ్ తన మోడల్లో కన్సిడర్ చేసుకున్న అజంప్షన్స్ ఏంటి, కన్స్ట్రెయింట్స్ ఏంటి, అండ్ ఫైనల్గా తను బిల్డ్ చేసిన అవుట్పుట్ ద్వారా వచ్చిన అవుట్పుట్ని ఎట్లా వ్యాలిడేట్ చేసింది, ఎలా వెరిఫై చేసుకుంది తను అని చెప్పేసి కూడా వీ విల్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. ఓకే, సో ధాన్య, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పాడ్కాస్ట్ ఆన్ ఆంధ్ర పాడ్కాస్టర్. వీఆర్ గ్లాడ్ టు హ్యావ్ యూ. Thank you, Vijay. Yeah. So before I let you explain the model, నువ్వు తీసుకున్న ఇనిషియేటివ్ని ఐ వుడ్ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ దాట్. అండ్ రిగార్డ్లెస్ ఆఫ్ ద వెదర్ ద అథారిటీస్ వుడ్ టేక్ దిస్ సీరియస్లీ ఇంటూ కన్సిడరేషన్ ఆర్ నాట్, I actually got a message from her day before yesterday or yesterday I guess yesterday రైట్, సేయింగ్ దట్ రెయిన్ఫాల్ ఇలాగ అలర్ట్స్ వస్తున్నాయి. సో నేను ఒక మోడల్ని సిమ్యులేషన్ అనాలో లేదో, ఐ లీవ్ దట్ టు హర్, బట్ నేను ఒక మోడల్ని బిల్డ్ చేస్తాను. ఐ థింక్ దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ అస్ టు డిస్కస్ అపాన్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ పబ్లిక్ అని చెప్పేసి అనగానే ఐ వాజ్ లైక్ యూ టెల్ మీ వెన్ ఎవర్ యూ వాంట్ టు డూ ద పాడ్కాస్ట్ అన్నాను. తను నిన్న లేట్ నైట్ ఆ మోడల్ రన్ చేసి మనకి ఇప్పుడు ప్రజెంట్ చేస్తుంది. ఓకే, వీ హ్యావ్ దట్ రెడీ. సో ధాన్య, ఓవర్ టు యూ. సో వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్? నీ ముందు ఈ మోడల్ బిల్డ్ చేయడానికి నువ్వు పెట్టుకున్న ఆబ్జెక్టివ్ ఏంటి? సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే ఎన్ని సంవత్సరాలు కూడా ఐ బీన్ స్టడీయింగ్ అబౌట్ ఫ్లడ్స్, రైట్? సో ఐ వాంట్ టు యూజ్ ఇట్ ఫర్ లైక్ public, especially like ilanti situations lo use cheyal, and that's the reason why I texted you, because you already have an established platform and it would be easy to reach more people kada. Sure. Through this and to alert the people if possible. So the main objective vachesarike manaki first IMD alerts vachayi kada Vijay. So IMD alerts ni తీసుకొని ఏ areas lo ante and
we have like the past 24 hours rain gauge stations దగ్గర ఉన్న rainfall data ఉంది. సో ఇలాంటి డేటాని యూజ్ చేసుకొని if we overlay that rainfall on elevation profiles and like on the elevation like digital elevation model and also like slope కానీ లేకపోతే ల్యాండ్ యూస్ ల్యాండ్ కవర్ కానీ ఇలాంటి వాటిపైన మనం ఓవర్లే చేసి లైక్ వెయిటెడ్ ఓవర్లే చేసినప్పుడు ఏంటి అని అంటే అట్ లాస్ట్ విల్ గెట్ the flood prone zones anamata. So it is easy to identify. Ante just to break those into simple terms, tanu em chesindante last 24 hours rainfall data తీసుకొని మన హై రిస్క్ జోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెయిన్ఫాల్ ఐఎండి అలర్ట్స్ ప్రకారం హై రిస్క్ జోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మ్యాప్లో తన యాక్చువల్గా ల్యాండ్ని తీసుకుంది. ఆ ల్యాండ్ దాని అర్థం ఏంటి అంటే తను యూజ్ చేసిన టెక్నికల్ వర్డ్స్ దాని అర్థం ధాన్య ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ రాంగ్ హియర్. ఆ రెయిన్ఫాల్ డేటాను తీసుకొని మనకున్న టెరైన్ ఏంటి, ఆ హై రిస్క్ జోన్లో ఉన్న జాగ్రఫీ ఎలా ఉంది, ఓకే, అక్కడ హైలాండ్ ఏరియాస్ ఏంటి, లో ల్యాండ్ ఏరియాస్ ఏంటి, చెరువులు ఎక్కడ ఉంటాయి, వాగులు ఎక్కడ ఉంటాయి, వాగులు కూడా చిన్న చిన్న వాగులు ఆ డేటాను కూడా తీసుకొని హిల్స్ ఎక్కడ ఉంటాయి. సో ఆ ఎంటైర్ జాగ్రఫీని తీసుకొని అక్కడ బిల్టప్ ఏరియా ఎంత ఉంది, ఓకే, ఆ బిల్టప్ ఏరియా అంటే ఓపెన్ ల్యాండ్స్ ఎంత ఉన్నాయి, ఇళ్ళు కన్స్ట్రక్షన్స్ అవన్నీ ఎంత ఉన్నాయి, వాటిని తీసుకొని అండ్ వాటి మీద ఈ రెయిన్ఫాల్ డేటాని సూపర్ ఇంపోజ్ చేస్తే ఆ హైలాండ్ ఏరియాస్ లో ల్యాండ్ ఏరియాస్ ఇవంతా కూడా ఆ రెయిన్ఫాల్ గురైనప్పుడు ఎక్కడెక్కడ ఎంత వాటర్ లెవెల్స్ ఏర్పడతాయి, ఎన్ని ప్రాంతాలు మునుగుతాయి, ఎంత లెవెల్లో మునిగిపోతాయి అనేది తను బిల్డ్ చేసిన మోడల్. ఓకే, సో దెర్ ఆర్ అజంప్షన్స్ హియర్. ఓకే, తను తీసుకున్న డేటా కూడా అండ్ would you want to mention the timeline of the built up area that you considered also, Dhanya, here? Yeah. So before all of that, like first manam IMD alerts chudamu, then we can dive into the go ahead maps as well. Go okay, ahead. So the first thing is manaki IMD nunchi ninna vachina alert anamata. I'll share screen. Sure. So okay. So you're showing ఏ ఇన్పుట్స్ తీసుకొని you built this model అని చూపిస్తా you're showing the IMD alerts here, right? Yeah. Okay. So ఏదైనా ఒక మోడల్ బిల్డ్ చేయాలంటే we need to have some substantial evidences కదా, like rainfall ఇంత తీసుకున్నాను అంత తీసుకున్నాను అంటే కుదరదు కదా. So for that purpose I have check the IMD website and ఇదేంటి అంటే IMD మనకి ఎవ్రీడే మార్నింగ్ 8:30కి రిపోర్ట్ ఇస్తుంది అనమాట. సమ్ టైమ్స్ అరౌండ్ 12 o'clock అలాగా మనకు అప్డేట్ అవుతాయి వెబ్సైట్స్ లో. సో నిన్న మార్నింగ్ వచ్చిన రిపోర్ట్ ఏంటి అని అంటే ఇక్కడ ఏమేం ప్లేసెస్ లో మనకి రెయిన్ ఫాల్ పడే అవకాశం ఉంది అండ్ హై అలర్ట్ ఏరియాస్ వచ్చేసరికి జస్ట్ సెకండ్ డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ప్రకాశం ఉంది చూసారా, ప్రకాశం నెల్లూరు. నేను ఆల్రెడీ స్లైట్లీ జూమ్ ఇన్ అ బిట్ ప్లీజ్. Yeah. Okay, I think we can give that link in the description. Yeah. Please go ahead. Go with your flow. Yeah. So ఈ ప్రకాశం నెల్లూరు డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఇది ఆరెంజ్ కలర్ లో ఉన్నదేమో నిన్నటి డేటా. ఈ రోజు మనకి రెడ్ అలర్ట్ ఉందంట, రెడ్ అలర్ట్ ఉంది. అండ్ ఇఫ్ యూ రీడ్ ఇట్ లైక్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ లైక్లీ టు అకర్ ఇన్ ఐసోలేటెడ్ ప్లేసెస్. సో అండ్ ఆల్సో వైఎస్ఆర్ మొత్తం కాదు, కొన్ని సెలెక్టెడ్ పాకెట్స్ లో. అవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అన్నమయ్య, తిరుపతి అండ్ చిత్తూరు, ఈ 4 డిస్ట్రిక్ట్స్ కి కూడాను మనకి ఇప్పుడు రెడ్ అలర్ట్ ఉంది అనమాట. అండ్ సత్యసాయి, అనంతపురం డిస్ట్రిక్ట్స్ హ్యావ్ ఆరెంజ్ అలర్ట్. సో ఇఫ్ వి గో టు ద డీటెయిల్స్ లైక్ ద లెజెండ్ ఆఫ్ ద టేబుల్ విల్ ఫైండ్ లైక్ ఐసోలేటెడ్ ప్లేసెస్ అంటే ఇప్పుడు మనకి బిఫోర్ దట్ ఐ హావ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ రెయిన్ గేజ్ స్టేషన్ అంటే ఏంటి అంటే మామూలు మనకి వర్షం పడినప్పుడు వర్షం రికార్డ్ చేసుకునే డివైస్ అనమాట రెయిన్ గేజ్ అనేది. సో ఈ రెయిన్ గేజ్ స్టేషన్స్ మనకి అరౌండ్ ఒక ఎలా చెప్పాలి, మనకి నెల్లూరులో ఒక 50 రెయిన్ గేజ్ స్టేషన్స్ ఉన్నాయి, కడపలో ఒక 100 ఉన్నాయి, ప్రకాశంలో ఒక 70 రెయిన్ గేజ్ స్టేషన్స్. ఇలాగా మనకి ఒక్కొక్క ఏరియాకి యాక్సెసిబిలిటీని బట్టి స్టేషన్స్ ఎక్కడికక్కడ రెయిన్ మెజర్ చేయడానికి పెట్టారనమాట స్టేషన్స్. సో ఈ రెయిన్ గేజ్ స్టేషన్స్ లో మనకి less than 25% రెయిన్ఫాల్
200 mm దాటుతుంది అని అర్థం అనమాట. ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఇన్ ఐసోలేటెడ్ ప్లేసెస్ అంటే. సో దిస్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ విచ్ ఇస్ 204 mm. ఈ 204 mm కన్నా ఎక్కువ ఉంటే సో లెస్ దాన్ 25% ఆఫ్ రెయిన్ గేజ్ స్టేషన్స్ విల్ గెట్ దట్ వాల్యూస్. సో అంటే మనకు ఒకే ఊర్లో ఒక 4-5 ఉండొచ్చు. ఇప్పుడు నగరి అని ఒక ప్లేస్ తీసుకుంటే అక్కడ మనకి 4 రెయిన్ గేజ్ స్టేషన్స్ ఉంటాయి, 4 to 5 ఉన్నాయి. ఇలాగా ఒక్కొక్క ఊర్లో మనకి ఎక్కువ ఉండొచ్చు ఇలా. అండ్ నెక్స్ట్ మనకి రెడ్ అలర్ట్ వచ్చేసరికి ఏదైనా యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా, ఏదో ఇవాక్యుయేషన్ ప్లాన్స్ కానీ లేకపోతే ద లైక్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ SDMA ఏదైతే ఉందో దే హ్యావ్ టు బి అలర్ట్ అనమాట ఈ రెడ్ అలర్ట్ కి. అండ్ అలర్ట్ యాక్షన్ బికాజ్ ఆరెంజ్ షోస్ అలర్ట్ బీ ప్రిపేర్డ్. సో అదే రెడ్ వార్నింగ్ ఏదైతే ఉందో దట్ ఇస్ టేక్ యాక్షన్ మీన్స్ ఎవాక్యుయేషన్ అనేది స్టార్ట్ చేయాలని. ఎవాక్యుయేషన్ స్టార్ట్ చేయాలి. దాంట్లో లో లయింగ్ లైక్ లీస్ట్ మోర్ ప్రాబబుల్ మోర్ ససెప్టబుల్ టు ఫ్లడ్ ఉన్న ఏరియాస్ ఏవైతే ఉన్నాయి, సారీ మోర్ ససెప్టబుల్ టు ఫ్లడ్ ఉన్న ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్ మొత్తం కూడాను పీపుల్ హ్యావ్ టు బి అండ్ ద గవర్నమెంట్ హ్యావ్ టు బి కాషియస్ అన్నమాట. దే హ్యావ్ టు టేక్ యాక్షన్ అనేది నా ఇంటర్ప్రిటేషన్, రైట్? ఓకే. సో దీని తర్వాత మనకి ఈ రోజు గడిచిపోతే ఇంకా తర్వాత పెద్ద ఫ్లడ్స్ అయితే లేవు, వర్షాలు అయితే పడుతున్నాయి అనమాట. కొంచెం హెవీ రైన్ఫాల్ అయితే ఉంది, బట్ నాట్ రైన్ఫాల్ ప్రిడిక్షన్. yes this is the rainfall forecast. Next, what did you do next? సో ఇక్కడ ఏంటి అని అంటే మన ఏపీది రియల్ టైమ్ డేటాకి ఒక వెబ్సైట్ ఉంటుంది, ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ. సో ఇన్ దట్ విల్ హ్యావ్ రెయిన్ఫాల్ డే. ఇప్పుడు నేను మీకు రెయిన్ గేజెస్ అని ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అవి ఏ లొకేషన్స్ లో ఉన్నాయి అని చెప్పేసి చూడండి. ఇదిగో మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఇక్కడ తిరుపతి ప్లేస్ లో నిన్న మార్నింగ్ 8:30 నుంచి నైట్ 12 వరకు 87.25 mm ఆఫ్ రెయిన్ఫాల్ పడింది అనమాట. తిరుపతి అనే ఏరియాలో, తిరుపతిలో పల్లం అనే ఏరియా, తిరుపతిలో ఎత్తలూరు అనే ఏరియాలో 62.5 mm. Understood. So this is the entire repository of the rain gauge collected data. Yeah, it is cumulative rainfall. Okay. Yeah. Rain gauges మనకి cumulative rainfall అన్నమాట. నిన్న మార్నింగ్ 8:30 to today మార్నింగ్ 7 o'clock. Got it. సో ఇవి మొత్తం కూడాను మనకి ఈ రోజు మార్నింగ్ వరకు వచ్చినాయి. సో ఈ వీటి నుంచి ఏంటి అని అంటే వీ కెన్ చెక్ లైక్ ఏ ఏరియాస్ ఇప్పుడు మనకి ఒక డిస్ట్రిక్ట్ కావాలి అంటే వీ కెన్ సర్చ్ ఫర్ ద డిస్ట్రిక్ట్ అండ్ లైక్ వాట్ ఐ హావ్ డన్ ఇస్ ఐ హావ్ టేకెన్ ద టాప్ రెయిన్ గేజెస్ విచ్ హ్యాస్ ద హైయెస్ట్ రెయిన్ఫాల్. And how did you define the highest rainfall? According to the IMD alerts, is it those ranges? Yeah, because there is an alert కదా. ఇప్పుడు నేను నా దగ్గర నాకు ఇప్పుడు అవైలబిలిటీ ఉండే రెయిన్ గేజ్ స్టేషన్స్ ఓన్లీ పాస్ట్ డేటానే కాబట్టి నేనేం చేశాను, ఆ పాస్ట్ దానికి ఇప్పుడు అలాగో ఫ్యూచర్ లో ఎక్కువ పడుతుందని తెలుస్తుంది కదా. సో వాట్ ఐ హావ్ డన్ ఇస్ టాప్ మాత్రమే, ఆ పైన ఉన్న ఒక 15-20 అవి మాత్రమే పిక్ చేసుకున్నాను అనమాట ఫర్ ద అలర్ట్ డిస్ట్రిక్ట్స్ లైక్ తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, సత్యసాయి అండ్ ప్రకాశం, బాపట్ల, ఈ కొన్ని డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిస్ట్రిక్ట్స్ కి తీసుకున్నాను అనమాట. సో హియర్ వి ఆల్సో హ్యావ్ లైక్ ఇదిగోండి నిన్న మార్నింగ్ 8:30 నుంచి ఈ రోజు మార్నింగ్ 8:30 వరకు వి హ్యావ్ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ రెయిన్ గేజ్ స్టేషన్ యొక్క క్యూములేటివ్ రెయిన్ ఫాల్ ఉంది. ఇప్పుడు నెల్లూరు కావలిలో మనకి హైయెస్ట్ రెయిన్ ఫాల్ ఉంది అనమాట. 159.75 mm ఆఫ్ రెయిన్ ఫాల్ పడింది అక్కడ. ఇవి మొత్తం కూడాను లైక్ ఐ హావ్ టేకెన్ దిస్ రెయిన్ ఫాల్ డేటా అండ్ ఈ అలర్ట్స్ ని బట్టి వాల్యూస్ అందుకనే టాప్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఎలివేషన్ ప్రొఫైల్ ఒకటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా లైక్ సో ఇప్పుడు ఎలివేషన్ వచ్చేసరికి మనకి ప్రతిదీ కూడా రెయిన్ఫాల్ వాటర్ ఎటువైపు వెళ్ళాలన్నా సరే ఆ ఏరియా యొక్క హైట్ ని బేస్ చేసుకునే కదా అది వెళ్తుంది. హైట్ అండ్ స్లోప్, ఏ యాంగిల్ వైపు తిరుగుంది, ఎంత హైట్ ఉంది, ఆ స్లోప్. అండ్ ఒక్కొక్కసారి మనకి బాగా స్టీప్ స్లోప్ ఉందనుకోండి, వాటర్ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది, ఫాస్ట్ గా వచ్చేస్తుంది, అప్పుడు కింద బాగా త్వరగా అక్యూములేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కింద బాగా ఎక్కువ రెయిన్ఫాల్ పడే ఫ్లడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో స్లోప్ ఆల్సో ప్లేస్ క్రూషియల్ రోల్.
along with elevation. రైట్. And ఇదంతా టూల్లో ఉంటుంది కదా? యా, ఇవన్నీ కూడాను మనకి డేటా సెట్స్ అన్నమాట. సో ఐ హావ్ టేకెన్ డిజిటల్ ఎలివేషన్ మోడల్ ఆస్టర్ డెమ్ అని నాసా శాటిలైట్ అన్నమాట. సో దాన్ని తీసుకున్నాను. అండ్ లాస్ట్ టైం సంబడి హ్యాస్ మెన్షన్డ్ ఆన్ కామెంట్స్ దట్ ఇండియన్ శాటిలైట్స్ కూడా తీసుకోవచ్చు, దే ఆర్ మోర్ ప్రిసైజ్ అని. బట్ కార్టోసాట్ ఇండియన్ శాటిలైటే, కార్టో డెమ్ అవైలబిలిటీ ఉంది, కానీ ఇఫ్ ఇది అది సేమ్ ప్రిసిషన్ అన్నమాట. లైక్ 30 mm ఉంటుంది అనమాట, సారీ 30 meters ఉంటుంది మనకి రిజల్యూషన్. కాకపోతే కార్టోసాట్ తో ప్రాబ్లం ఏంటి అని అంటే పే చేయాలి, 10 meters కావాలి అని అంటే. సో దెర్ ఇస్ ఆల్వేస్ దట్ క్లాస్ కదా. సో ఐ హావ్ ప్రిఫర్డ్ లైక్ మోస్ట్ రీసెంట్. ఆఫ్ కోర్స్ యూ షుడ్ ఆప్టిమైజ్ యువర్ రిసోర్సెస్. ఫ్రీగా వచ్చేటప్పుడు అది తీసుకోవాలి, కానీ అదే డేటా అంతే ప్రిసిషన్ లెవెల్స్ లో ఉన్నప్పుడు డబ్బులు కట్టడం ఎందుకు? ప్రాబ్లీ రిమైండర్ ఆర్ ఫీడ్బ్యాక్ టు ఇండియన్ ఏజెన్సీస్ ఇఫ్ దే ఇంటెండ్ ద పబ్లిక్ టు యూజ్ ఇట్. యా, అంటే కార్టోసాట్ 30 meters కూడా ఫ్రీ, అంటే కొన్ని ఫ్రీ థీమాటిక్ మ్యాప్స్ అయితే మనకి అవైలబిలిటీ ఉన్నాయి. ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు యూజ్ ఇట్, దే కెన్ గో అండ్ సర్చ్ ఇన్ భూనిధి అండ్ భువన్ వెబ్సైట్స్. సో యా, డెమ్ అయితే నేను ఆస్టర్ డెమ్ తీసుకున్నాను. చెప్పండి. ఓకే, బట్ ద డేటా లెవెల్ that you are looking at has to be paid if you want to use the Indian satellite. Okay. Yeah, for some services you have to pay. Okay. Yeah. Okay. So డెమ్ వచ్చేసరికి నేను ఆస్టర్ డెమ్ తీసుకున్నాను. అండ్ ఫ్రమ్ దట్ డెమ్ అంటే డిజిటల్ ఎలివేషన్ మోడల్. ఓకే, గాట్ ఇట్. సో ఇట్ ఈస్ లైక్ ఇట్ విల్ గివ్ యూ లైక్ హైట్ ఎంత ఉంది అనేది. ఇప్పుడు మనకి గూగుల్ మ్యాప్స్ లో కనుక మనం 3D పెట్టుకొని టెరెన్ వ్యూ ఎలా చూస్తామో అలాగనమాట. అండ్ ఫ్రమ్ దట్ వీ కెన్ డిరైవ్ స్లోప్ ఆఫ్ దట్ ఏరియా యాజ్ వెల్. సో విచ్ ఐ హావ్ డన్. సో హౌ లేటెస్ట్ ఈస్ దట్ డెమ్ డేటా? సో ఆ డెమ్ డేటా వచ్చేసరికి 2013 ఎలివేషన్ ప్రొఫైల్ మనకి 2013 తీసుకున్నాను, ఎందుకంటే రీసెంట్ డెమ్ కి డేటా రిక్వెస్ట్ పెట్టాలన్నమాట. ఈవెన్ దో ఇట్ ఈస్ ఫ్రీ, డేటా రిక్వెస్ట్ పెట్టాలి అండ్ దెన్ దే హ్యావ్ టు అప్రూవ్ ఇట్. సో నేను నిన్న రిక్వెస్ట్ పెట్టాను, నాకు ఇప్పటికి డౌన్లోడ్ ఇది రాలేదు. ఇట్స్ ఓకే. సిన్స్ యు ఆర్ టేకింగ్ అ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అప్రోచ్, సో యు ఆర్ ప్రూవింగ్ అ పాయింట్ దట్ దో ఇట్ ఇస్ 2013 మోడల్, if you have the right or probably authorities, if they will to use the latest data, there is a provision to get the latest data and they can use it. But you are showing a proof of concept in public ki meer chupistundi enti 2013 data na daggara available undi and you are showing that model. That's fine. I think you can that makes sense as a proof of concept. Ante elevation manaki maximum eppudu okela untundi. And ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని ఏరియాస్ తీసుకుంటే మనకి పోలవరం ప్రాజెక్ట్ జరుగుతున్న ఏరియా తీసుకుంటే అక్కడ మీకు డైనమిక్ చేంజెస్ ఉన్నాయన్నమాట పాస్ట్ ఒక డికేడ్ లో. అదే మనము ఈ ఏరియా తీసుకుంటే మనకి అంత డైనమిక్ చేంజెస్ అయితే లేవు. సో ఎలివేషన్ ప్రొఫైల్ మీకు వేరీ అవ్వదు. ఓకే. ఆ పోలవరం రీజన్ లో కూడా, ఆ పోలవరం ప్రాజెక్ట్ రీజన్ లో కూడా డైనమిక్ చేంజెస్ ఉండడానికి కారణం is because of the man made attempts that we are doing to build the project. Yeah, man-made attempts and the connecting canal, Pattisima connecting canal to Krishna. So yeah, సో ఫైనలీ ఇక్కడ మనం స్లోప్ కూడా తీసేసుకున్నాము. అండ్ వీటి నుంచి ఏంటంటే ఈ డెమ్ నుంచి మనకి వాటర్ ఎటు సైడ్ అంటే ఈ స్లోప్స్ ని బట్టి మనకి లో లయింగ్ రీజన్ ఏదైతే ఉందో అక్కడ మనకి వాటర్ ఫ్లో కనిపిస్తుంది అన్నమాట. లైక్ వాటర్ ఫ్లో ని మనం డిలినియేట్ చేయొచ్చు. సో దాని నుంచి నేను ఫ్లో కూడాను నేను ఎక్స్ట్రాక్ట్ చేశాను అనమాట. So which I have done that as well. And land use, land cover. So ఇప్పుడు మనకి ఇండియన్ వెబ్సైట్ one small question on your previous point. why నువ్వు ఎందుకు అది డీలినియేట్ చేయాల్సి వచ్చింది? the model with the dem data which is let's say 2013 or అంటే కొన్ని స్టెప్స్ అంటే ఇప్పుడు మనకి ఓన్లీ ఎలివేషన్ మాత్రమే ఉంటుంది విజయ్ దాంట్లో. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దాని నుంచి ఫ్లో అక్యుములేట్ ఎలా అవుతుంది, ఇప్పుడు పైనుంచి కిందకే వస్తుంది ఆబ్వియస్లీ, కానీ కింద ఉన్న ఏరియాస్ ఏంటి అనేది మనకి ఒక లైన్ లాగా మనం గీసుకుంటాం అనమాట. ఎందుకు గీసుకోవాలి? టెరైన్ డేటా ఉంది కదా ఆల్రెడీ టూల్లో. టెరైన్ డేటా మాత్రమే ఉంది కానీ మనకి ఆ ఫ్లో స్ట్రీమ్స్ లేవు కదా. హైట్ ఉంది కానీ స్ట్రీమ్ లేదు కదా మనకి అక్కడ. ఆ హైట్ ని బేస్ చేసుకొని స్ట్రీమ్ కావాలి కదా మనకి. సో ఆ హైట్ ని బేస్ చేసుకొని స్ట్రీమ్ ఒకటి ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం అనమాట. లైక్ స్ట్రీమ్స్ అన్ని కూడాను
So how did you create those streams? There could be millions of streams, right? Across the entire region. చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే మొత్తం స్ట్రీమ్ ఆర్డర్ అని అంటారు అనమాట. అంటే మనకి ఫస్ట్ ఇప్పుడు 2 స్ట్రీట్స్ నుంచి వచ్చేది ఒక స్ట్రీమ్ అవుతుంది, లేకపోతే లైక్ ఆ ఎలివేషన్ లో ఉన్నది ఒక స్ట్రీమ్ అవుతుంది, దాని నుంచి ఇంకొకటి, దాని నుంచి ఇంకొకటి, ఇలా ఒక బ్రాంచ్ లాగా మనకు వచ్చేస్తుంది కదా. మనం చిన్న చిన్నవి ఇగ్నోర్ చేసి పెద్ద పెద్దవి తీసుకుంటాం అనమాట. సో బికాస్ దోస్ మేజర్ స్ట్రీమ్స్ లో మనకి ఎక్కువ వాటర్ ఫ్లో అవుతుంది, వాటర్ లాగింగ్ కూడా ఎక్కువ అక్కడ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి విల్ టేక్ దాట్ వన్. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇస్ ల్యాండ్ యూజ్ ల్యాండ్ కవర్. సో ఐ యూజ్ ArcGIS. సో దానికోసం ఏంటి అంటే ఎస్ట్రీ వెబ్సైట్ లో సెంటినల్ అని ఒక శాటిలైట్ ఉంటుంది, అది యూరోపియన్ యూనియన్ ది. సెంటినల్ అని ఒక శాటిలైట్ లో ఆ శాటిలైట్ ఇమేజెస్ నుంచి AI యూజ్ చేసి మనకి ల్యాండ్ యూజ్ ల్యాండ్ కవర్ మ్యాప్స్ వచ్చాయి అనమాట. సో ల్యాండ్ ఇప్పుడు మన ఏరియాలో చూసుకుంటే మనకి మాక్సిమం బ్యారన్ ల్యాండ్ ఉంటుంది, తర్వాత కల్టివబుల్ ల్యాండ్ ఉంటుంది అనమాట, క్రాప్ ల్యాండ్ ఉంటుంది. మొత్తం ఒక 9 కేటగిరీస్ ఉంటాయి. లైక్ జనాలు ఉండే రెసిడెన్షియల్ ఏరియాస్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. బిల్టప్ ఏరియా కూడా ఉంటుంది. సో బిల్టప్ ఏరియా ఒక కలర్ ప్రొఫైల్ ఉంటుంది, నేను మీకు చూపిస్తాను. సో హౌ లేటెస్ట్ ఇస్ దిస్ డేటా? సో ఇట్ ఈస్ 2022 డేటా అనమాట. ఓకే. సో 2023 కూడా అవైలబిలిటీ ఉంది, బట్ ఐ వాజ్ లైక్ 2022 తీసుకున్నాను. జస్ట్ సెకండ్. And the reason to forego 2023 data and use 2022? అంటే ఇప్పుడు మనకి డేటా డౌన్లోడ్ సైజ్ ఒకటి ఉంటుంది. కొన్ని డేటాస్ ఏంటి అని అంటే కొంచెం హ్యూజ్ సైజ్ ఉంటుంది. So is there a computational challenge at your end which led you to not use there won't be that much because 2022 నుంచి తీసుకుంటే 24 ఎండింగ్ కాబట్టి 2 years లో మనకి పెద్ద చేంజెస్ ఆ ఏరియాలో అయితే లేవు. ఓకే. యా, అంటే మహా అయితే ఒక ఊర్లో ఒక 20-30 ఇళ్ళు కట్టుండొచ్చేమో అంతే. ఏదైనా గానీ ఒక ఊర్లో ఒక చిన్న పల్లెటూరు గానీ ఏదైనా తీసుకుంటే మహా అయితే ఒక 20-30 ఇళ్ళు యాడ్ అవుతాయేమో అంతే. బట్ ద హోల్ బిల్డప్ ఏరియా ఏదైతే ఉందో అది అలానే ఉంటుంది అనమాట. Here is my take on that. Since it's a proof of concept, 2022 data ni it makes sense to use to prove the concept, okay? And for authorities to actually వాళ్ళు జనాలకి ఇది చూపించాలి, ఇలా కూడా వర్క్ చేసి మనం జనాలకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మంచిది అని కనుక అనుకుంటే they will have the latest data, right? 2024 డేటా కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర. వాళ్ళు ఇప్పుడు నేనైతే ఎస్ట్రీ ప్రొవైడ్ చేసి సెంటినల్ ల్యాండ్ యూజ్ ల్యాండ్ కవర్ మ్యాప్ తీసుకున్నాను నేను, కానీ మనమే అది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో లాస్ట్ మంత్ ల్యాండ్ యూజ్ ల్యాండ్ కవర్ లైక్ లాస్ట్ మంత్ సెంటినల్ శాటిలైట్ ఇమేజెస్ తీసుకొని దాంట్లో క్లాసిఫికేషన్ చేసుకుంటే మనము ఆ కేటగిరీస్ మనమే ఇచ్చుకుంటా. అంటే ఏం లేదు, శాటిలైట్ ఇమేజ్ లో ఈ కలర్ ఉంది అనుకోండి, గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ ఉంది అని అంటే కనుక అది ఫారెస్ట్ ఏరియా. లైట్ గ్రీన్ లెజెండ్ మనం డిఫైన్ చేసి ఇన్పుట్ లో ఫీడ్ చేయొచ్చు. లెజెండ్ ని మనం డిఫైన్ చేసేయచ్చు అనమాట, డిఫైన్ చేసేసి ఇన్పుట్ ఇవ్వచ్చు. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ యాక్చువల్లీ. మనం చెయ్యొచ్చు, కానీ ఇట్ టేక్స్ సమ్ టైమ్. ఇప్పుడు నాకు ఇది ప్రాసెస్ చేయడానికి ఈ LULC మొత్తం దీంట్లో పెట్టడానికి ఆల్మోస్ట్ ఒక 2 to 3 hours పట్టింది. స్లో అదే ల్యాండ్ యూజ్ ల్యాండ్ కవర్ మ్యాప్, ఈ మ్యాప్ ని దీంట్లో పెట్టడానికి అంటే మొత్తం like it's okay, proof of concept ki I think that should fit the current requirement, but evarna government agencies dinni proof of concept ni serious ga తీసుకొని డెవలప్ చేసి జనాలకి ఇవ్వచ్చు అని చెప్పేసి అనుకుంటే వాళ్ళు they can use the latest data, no problem. Yeah. So just a second. సో దీని తర్వాత నేను మీకు ల్యాండ్ యూజ్ ల్యాండ్ కవర్ కూడా చెప్పాను కదా. సో ఇప్పుడు జస్ట్ టు సమ్మరైజ్ ద కన్వర్సేషన్ సో ఫార్, the data that you have considered ఇప్పటిదాకా ఏంటి అంటే, ఒకటి రెయిన్ఫాల్ డేటా ఫ్రమ్ IMD, అండ్ దెన్ మన శాటిలైట్ ఇమేజెస్ ద్వారా యూ హ్యావ్ ద టెరైన్ డేటా, ల్యాండ్ యూజ్ ల్యాండ్ కవర్, అందులోంచి స్లోప్ యూ ఆల్సో గేవ్ యువర్ ఇన్పుట్, ఎంతవరకు స్లోప్స్ ఆ స్ట్రీమ్స్ ని డిఫైన్ చేయడానికి. ఫెయిర్ ఎనఫ్. నెక్స్ట్, సో దీని తర్వాత ఏంటి అంటే స్ట్రీమ్ ఉంది కదా, ఇప్పుడు మనకి స్ట్రీమ్ ని డిఫైన్ చేసేసాము. అండ్ ఫర్ సంబడి సారీ టు ఇంటరప్ట్, అండ్ ఫర్ సంబడి ఇన్ని ఇన్పుట్స్ ఎందుకు ఇవ్వాలి అంటే, జస్ట్ రెయిన్ఫాల్ డేటా వచ్చి చూసి ఎక్కువ పడిపోతుంటే ఎక్కువ అని ప్యానిక్ అయిపోతే సరిపోద్ది కదా, లేదా యాక్షన్ తీసుకుంటే సరిపోద్ది అంటే కాదు.
ఆ టెరైన్లోకి వచ్చి ఎక్కడ వాటర్ నిలబడుతుంది, ఎక్కడ మునుగుతుంది అని చెప్పి డిఫైన్ చేయాలంటే ఆ మోడల్లోకి తను చెప్పిన ఇన్పుట్స్ అన్నీ కంపల్సరీ ఇస్తేనే మనకి ఆ వాటర్ ఫ్లో అయ్యి ఎంత టైంకి ఎక్కడెక్కడ రీజన్స్లో మునుగుతుంది అని చెప్పేసి తెలుస్తుంది. సో దాట్స్ అన్ ఇంపార్టెంట్, దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ఇన్పుట్స్ ఫర్ ద మోడల్. ఓకే, యా, సారీ, ప్లీజ్ గో హెడ్. యా, ద నెక్స్ట్ క్రూషియల్ థింగ్ ఇస్ డిస్టెన్స్ ఫ్రమ్ రివర్స్ అన్నమాట. ఇప్పుడు మనకి రివర్ దగ్గరలో ఉన్నవి ఎక్కువ మునుగుతాయి, రివర్ కి కొంచెం దూరం వెళ్ళకపోతే మనకి వాటర్ లాగింగ్ అక్యుములేషన్ తగ్గుతుంది. సో ఆ డిస్టెన్స్ ఫ్రమ్ రివర్ కూడాను కన్సిడర్ చేసాం అనమాట ఈ మోడల్లో. వాగులు కూడానా? యా, వాగులు కూడా అంటే మనం తీసుకున్న స్ట్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనము ఇక్కడ ఒక రివర్ మాత్రమే ఫ్లో అవుతుంది అండ్ లైక్ సమ్ ట్రిబ్యూటరీస్, కానీ మనం చేసిన దానికి ఏంటి అని అంటే ఒక 4 to 5 ట్రిబ్యూటరీస్ వచ్చేలాగా స్ట్రీమ్స్. సో చిన్న చిన్న కాలువలు అవి ఏవైతే ఉన్నాయో, వాగులు, ఇవన్నీ కూడా కాంట్రిబ్యూట్ అవుతాయి అనమాట మనం తీసుకునే మోడల్. అంటే మనం డిఫైన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా, విచ్ ఐ హావ్ డన్. ఇఫ్ యూ వాంట్ టు డూ మోర్ రోబస్ట్ మోడల్ దెన్ ఇంకా ఎక్కువ స్ట్రీమ్స్ ని డిఫైన్ చేయొచ్చు. లైక్ పులివాగు, లోయవాగు, ఇలా చిన్న చిన్న అన్ని ఆ ట్రిబ్యూటరీస్ అన్ని కూడా ఓపిక్ గా కూర్చొని యాక్చువల్ మోడల్ బిల్డ్ చేయాలనుకున్నప్పుడు అవన్నీ డిఫైన్ చేసుకోవడానికి ప్రావిజన్ ఉంది, డిఫైన్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు యాడ్ వన్ మోర్ లేయర్, లేకపోతే ఇంకా ఎక్కువ నాకు కావాలి అని అన్నప్పుడు ఏంటి అని అంటే దే కెన్ యాడ్ లైక్ రోడ్స్ ఒకటి తీసుకోవచ్చు. ఇప్పుడు నేను రివర్స్ ఎలా తీసుకున్నానో మనకి రోడ్ కూడాను అదొక ఓపెన్ ఏరియా అండ్ రోడ్ లో మనకి వాటర్ ఎక్కువ లాగ్ అయిపోతుంది కదా వర్షం పడినప్పుడు. అండ్ రోడ్ నుంచే కదా మనకి ప్రతి ఏరియాకి కూడా వాటర్ స్ప్రెడ్ అయ్యేది. సో వీ కెన్ టేక్ లైక్ రోడ్ నెట్వర్క్ అండ్ రోడ్ నెట్వర్క్ నుంచి ఉన్న డిస్టెన్సెస్ కూడా అవి కూడా కన్సిడర్ చేయొచ్చు. లైక్ ఎస్పెషల్లీ హైవేస్ తీసుకుంటే హైవే నెట్వర్క్ ఒకటి తీసుకొని హైవే నెట్వర్క్ నుంచి డిస్టెన్స్ ని బట్టి మనకి అక్కడ వాటర్ లాగింగ్ ఇవి కూడా ఈ వాల్యూస్ కూడా ఇంకా మనం యాడ్ ఆన్ చేసుకోవచ్చు. లైక్ ద లిస్ట్ గోస్ ఆన్ అనమాట. కాకపోతే మెయిన్ కాంట్రిబ్యూటర్స్ ని నేను తీసుకున్నాను ఇప్పుడు. సో మేజర్ కాంట్రిబ్యూటర్స్ ని తీసుకున్నాను. సో లెట్స్ dive into the results and yeah. సో ఇప్పుడు మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది మన ఏరియా అన్నమాట, మన ప్రకాశం, బాపట్ల. సో ఈ డిస్ట్రిక్ట్స్ అన్ని ఐఎండి డేటా ప్రకారం హై రిస్క్ లో ఉన్నాయి అని చెప్పిన డిస్ట్రిక్ట్స్ ని యువర్ జూమింగ్. యా, సో ఇప్పుడు నేను ఇది 3 కేటగిరీస్ కింద చేశాను. అంటే ఫ్లడ్ జోన్ ని 3 కేటగిరీస్ గా డివైడ్ చేశాను. సో మోర్ ప్రోన్ టు ఫ్లడ్ జోన్ ఇఫ్ వి గో టు ప్రకాశం డిస్ట్రిక్ట్ కి మనం వెళ్తే, ప్రకాశం డిస్ట్రిక్ట్ లో మనకి ఓల్డ్ టౌన్ వియన్పురం అనే ఏరియా, తర్వాత ఇక్కడ ఒక ఒంగోలు ఒకటి, సంతనూతల పాడు అంట. సో ఇప్పుడు ఈ మ్యాప్ లో మనం చూసేది రెయిన్ ఫాల్ డేటా కాదు, రెయిన్ వల్ల ఎక్కడెక్కడ ఎంత నీళ్లు ఏరియాస్. ఓకే, గాట్ ఇట్. యా, అండ్ ఇదేంటి వియన్పురము అండ్ ఉప్పలపాడు ఇలాంటి ఏరియాస్ అండ్ మార్కపురం డౌన్ అన్నమాట ఇవన్నీ. సో ఇలా ఈ ఏరియాస్ లో వాటర్ లాగింగ్ అవుతుంది మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్ లో. మార్కపురం ఈ ఏరియా తీసుకుంటే ఇక్కడ మనకి కొంచెం తక్కువ. ఓకే, సో ఇప్పుడు ఫర్ సంబడీ టు ఇంటర్ప్రిట్ దిస్ డేటా ధాన్య, ఇప్పుడు డార్క్ ఆరెంజ్ కలర్ లో కనిపించే దగ్గర వాటర్ ఎంత ఉంటున్నట్టు? లేకపోతే మోకాలు లోతు వస్తున్నట్ట లేదా భుజాల లోతు వస్తున్నట్ట? మోకాలు లోతు అని మనము డిఫైన్ చేయలేం విజయ్. అంటే ఇది మనకి రియల్ టైం, అంటే గ్రౌండ్ పైన కూడాను అది ఎక్కడ వరకు. ఇప్పుడు నేను ఇప్పుడే న్యూస్ చూసాను TV9 లో, అక్కడ రోడ్స్ మొత్తం మునిగిపోయాయి అనమాట ఈ రెడ్ ఉన్న జోన్స్ లో. లైక్ మార్కాపూర్ కొంచెం లైట్ గా మునిగింది, తర్వాత ఒంగోలు మునిగిపోయింది, తర్వాత ఈ మధ్యలో ఈ రెడ్ జోన్స్ ఉన్నాయి చూసారా, ఇవి ఆల్మోస్ట్ సింగరాయకొండ, తర్వాత వియన్పురం, ఈ ఏరియాస్ మొత్తం మెన్షన్ చేశారు TV9 లో ఒక లిస్ట్ ఆఫ్ ప్లేసెస్. ఇప్పుడు ఈ టూల్ లో కూడా ఈ కలర్ లెజెండ్ డిఫరెన్షియేట్ చేయడానికి, ఎల్లోకిను ఆరెంజ్ కి డార్క్ ఆరెంజ్ కి డిఫరెన్షియేట్ చేయడానికి, ఇది ఇంత వరకు వాటర్ వచ్చి ఉంటాయి అన్నది అవుట్పుట్ లో చూపిస్తూ ఉంటది కదా. సో ఇంత అని చూపించదు. అంటే నేను నార్మల్ గా లోకి నేను అంటే యూనిట్ ఇది ఎట్లా ఇస్తుంది అంటే పిక్సెల్ వాల్యూ మాత్రమే వస్తుంది. ఆ పిక్సెల్ వాల్యూ లో ఉందా లేదా అనేది ఒకసారి నేను మొత్తం యూనిట్స్ మొత్తం చెక్ చేసి. the question is not about the pixel of that terrain. The question is ఆ కలర్ డిఫరెన్స్ చూపిస్తుంది కదా, ఎల్లోకి, లైట్ ఎల్లోకి, డార్క్ ఆరెంజ్ కి, వీటికి ఆ డిఫరెన్స్ చూపిస్తున్నప్పుడు ఫర్ సంబడి లెట్స్ సే ఇప్పుడు అథారిటీస్ లెట్స్ సే నీ ప్రెజెంటేషన్ నచ్చింది
జస్ట్ ఇమాజిన్ అ సిచ్యువేషన్. ఇప్పుడు ధాన్య ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఆంధ్రాలో ఇలాంటి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎవరూ చేయలేదు అని చెప్పి నచ్చి, ఇఫ్ దే వాంట్ బిల్డ్ దిస్ మోడల్ అండ్ టేక్ ఇట్ సీరియస్లీ, call you up and they ask you to, Dhanya, here is a project, take 3 to 6 months time, build a model for the entire state so that we can take it as a simulation model for the future potential risks అన్ని అంటే, వాళ్ళ నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు. సో ఫర్ మీ టు కన్జ్యూమ్ దిస్ విజువలైజేషన్, దిస్ మ్యాప్, నేను నా టీమ్స్ని యాజ్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆర్ సంబడి హూసెవర్ ఇస్ అథారిటీ, నేను ఈ మ్యాప్ చూసి నా టీమ్స్ నేను అక్కడ యాక్టివేట్ చేసేసి ఎవాక్యుయేషన్ చేయించాలా అనే డెసిషన్ తీసుకోవడానికి అక్కడ కాళ్ళ దాకా నీళ్ళు వచ్చున్నాయా, లేదా పాదాల దాకా, అంటే జస్ట్ పాదాలు తడిచేదాకా వచ్చున్నాయా, లేదా భుజాలు తడిచేదాకా వచ్చున్నాయా అనేది నాకు ఆ డిఫరెన్షియేషన్ మ్యాప్లో నుంచి వస్తే, నేను ఐ విల్ జస్ట్ కాల్ అప్ ద అథారిటీ అండ్ జస్ట్ ఆస్క్ దెమ్ టు వెకేట్ ఇన్ ఆల్ దీస్ లాట్లాంగ్స్ ఆర్ దీస్ పిన్ కోడ్స్. అంటే మ్యాప్ లో మనము డిఫైన్ చేయొచ్చు, కాకపోతే ఏంటంటే దీనికి మనం రియల్ టైమ్ గా ఇప్పుడు ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలో ఉన్న పీపుల్, ఇప్పుడు బాగా ఫ్లడ్ అవుతున్న ఏరియాలో ఉన్న పీపుల్, లేకపోతే అక్కడ ఉన్న అథారిటీస్ ఎవరైనా ఇక్కడ ఇంత ఎంఎం ఆఫ్ ఫ్లడ్డింగ్ వచ్చింది అని ఒక రిపోర్ట్, అంటే ఇప్పుడు మనకి ఆ రియల్ టైమ్ రిపోర్ట్ మన ఈ ఏరియాస్ లో ఒక 10-15కి ఇచ్చినా సరిపోతుంది. టోటల్ మ్యాప్, ఈ టోటల్ అన్ని డిస్ట్రిక్ట్స్ లో 10 to 15 ఏరియాస్ లో మనకి ఇంత వచ్చింది అని ఇచ్చినా సరే, మనం ఆ వాల్యూస్ ని బట్టి వీ కెన్ డిఫైన్ ద లిమిట్ అనమాట. ఫ్లడ్డింగ్ లిమిట్ ఎంత ఉంది, లైక్ హై రిస్క్ అంటే ఎంత ఎంఎం ఆఫ్ రెయిన్ ఫాల్ ఉంది, లోస్ కంటే ఎంత ఎంఎం ఆఫ్ రెయిన్ ఫాల్ ఉంది అనేది అవి డిఫైన్ చేయొచ్చు అనమాట. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ మనకి రియల్ టైమ్ తో మనం ఎప్పుడు కూడా కొరిలేట్ చేసుకోవాలి. మై క్వశ్చన్ ఇస్, రియల్ టైం కాదనుకుందాం, లెట్స్ సే ఒక డిలేతో నిన్న వచ్చిన ఇన్ఫర్మేషన్తో వీఆర్ సిమ్యులేటింగ్ టుమారోస్ ఆర్ టుడేస్ ఆర్ టుమారోస్ మనం సిమ్యులేట్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, మనం రెయిన్ఫాల్ డేటా ఇస్తున్నాం, టెరైన్ స్లోప్స్ ఇస్తున్నాం, అక్కడ వాగుల డేటా ఇస్తున్నాం, బిల్టప్ ఏరియా అంతా ఇచ్చాక ఈ టూల్లో ఆ రెయిన్ఫాల్ డేటా అండ్ ఎగ్జిస్టింగ్ వాటర్ బాడీస్ కానీ ఇదంతా డేటాను తీసుకొని, టెరైన్ డేటా తీసుకొని, ఇదిగో ఈ డేటాను సిమ్యులేట్ చేసిన దాని తర్వాత ఇక్కడ ఇంత లెవెల్ వాటర్ వస్తుంది అని ఒక ప్రొజెక్షన్ అది క్రియేట్ చేయగలదా? దాట్స్ మై క్వశ్చన్. ప్రొజెక్షన్ అయితే క్రియేట్ చేయగలదు, బట్ నేను చేసిన దాంట్లో అయితే అది లేదు. ఎందుకంటే నేను రెయిన్ఫాల్ ఒక యూనిట్ లో ఇచ్చాను, ఇది వేరే యూనిట్ లో, అలాగా యూనిట్స్ వేరీ అవుతున్నాయి అనమాట. బికాస్ దిస్ ఇస్ లైక్ వెయిటెడ్ ఓవర్లే కాబట్టి మనకి ఫైనల్ గా ఈ అవుట్పుట్ అనేది రాగలిగింది. బట్ మనం అది కూడా మొత్తం అన్ని సేమ్ యూనిట్స్, లైక్ మీటర్స్ అయితే మీటర్స్, మిల్లీమీటర్స్ అయితే మిల్లీమీటర్స్, సెంటీమీటర్స్ అయితే సెంటీమీటర్స్, లైక్ ఆ యూనిట్స్ లోకి మనం తీసుకున్నట్లయితే వీ కెన్ ఆల్సో డిఫైన్, విల్ బి ఏబుల్ టు డిఫైన్ ద హైట్స్ యాజ్ వెల్, లైక్ ఎంత డెప్త్ ఉంది ఫ్లడ్డింగ్ అనేది కూడా మనం డిఫైన్ చేయొచ్చు. Okay, so then what is the takeaway for me? Let's say you are presenting this to the district collector to take some action items, okay, of the high risk insights that you found out. What is your recommendation here? Let's say ఇప్పుడు నెల్లూరు జిల్లా ఉంది, నెల్లూరు జిల్లా ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆర్ ప్రకాశమా, ఇక్కడ హై రిస్క్ ఎక్కడ కనిపించింది, బాగా థిక్గా ఎక్కడ ఉంది? థిక్గా మనకి ఇక్కడ తిరుపతి డిస్ట్రిక్ట్. లెట్స్ సే ఇప్పుడు తిరుపతి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈ డేటా చూస్తున్నారు ఆయన, ఓకే, ఆర్ మేడం, హూస్ ఎవర్ ఇట్ ఇస్, వాళ్ళు ఈ డేటాను చూసి ఇప్పుడు నాకు చూడగానే ఏమనిపిస్తుంది, ఏంటి ఇంత థిక్గా ఉంది అంటే ఏమైనా సీరియస్నెస్ అనుకోవడానికి వాట్ ఈస్ ద టేక్ అవే ఫర్ మీ? సో ఇంత థిక్, ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఇక్కడ రెడ్ కలర్ ఉన్నది మొత్తం కూడా రెడ్ అలర్ట్ ఏరియా అనమాట. అక్కడ ఇమీడియట్ గా ఫ్లడ్డింగ్ అయితే ఇప్పుడు బాగా అవుతుంది. అది ఒకసారి మనం రియల్ టైం ఒకసారి చెక్ చేసుకోండి, డబుల్ చెక్ చేసుకోవాలి ఎప్పుడు కూడాను, ఒకసారి చెక్ చేసుకొని దెన్ యూ కెన్ ప్రొసీడ్ అకార్డింగ్ టు ద మ్యాప్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ హైలైయింగ్ ఏరియాస్ మొత్తం కూడా కొంచెం లైట్ కలర్ లో ఉన్నాయి, ఎందుకంటే అక్కడ ఇంకా ఫ్లడ్ అవ్వలేదు కాబట్టి. సో బట్ దే హ్యావ్ లైక్ పాసిబుల్ థ్రెట్, బికాస్ చుట్టూరు మునిగినప్పుడు అందరు అక్కడికి వెళ్ళిపోతే ఆబ్వియస్లీ వాళ్ళకి సప్లైస్ ఉండవు కదా, సప్లైస్ కూడా ఇబ్బంది అవుతుంది కదా. సో ఆబ్వియస్లీ ద నెక్స్ట్ యాక్సెసిబుల్ ప్లేస్ ఏదైతే కొంచెం హైలైయింగ్ యాక్సెసిబుల్ ప్లేసెస్ మనం దీంట్లో లొకేట్ చేయొచ్చు అనమాట. లైక్ లెస్ ఫ్లడ్డింగ్ ఏరియాలోనే మనకి ఎలివేషన్ ని బట్టి హైలైయింగ్ యాక్సెసిబుల్ ప్లేసెస్ లొకేట్ చేసుకొని ఆ ప్లేసెస్ లోకి పీపుల్ ని పంపించవచ్చు. లేదు దిస్ anybody can do at this time, like when flooding happens they can do. And just can you scroll over to Nellore district please? సో ఇక్కడ ఇది చూడగానే నాకేమనిపిస్తుందంటే, నెల్లూరులో భారీ వర్షాలు పడుతున్నాయి అని, ఎస్పెషలీ ఆ ఎల్లో రీజన్ చూసావా. సో నెల్లూరు జిల్లా మొత్తం ఏదో మునిగిపోతున్నట్టు కాదు,
అంటే Yeah. అగైన్ ఇఫ్ యూ ఫీడ్ ఇన్ దోస్ రైట్ ఇన్పుట్స్, ఎంత ఫీట్ వాటర్ వచ్చింది అనేది కనుక ఫీడ్ చేస్తుంటే నా టేక్ అవే ఏమవ్వాలి, వానలు పడుతున్నా నాకు ఇక్కడ ఇనండేషన్ అనేది తిరుపతితో కంపేర్ చేస్తే జిల్లా మొత్తం అంత లేదు, ఆ సివియారిటీ అంత లేదు. సో ఐ కెన్ లెట్స్ సే ప్రాబ్లీ అట్ చీఫ్ మినిస్టర్ ఆర్ ద డిపార్ట్మెంట్ హెడ్ లెవెల్ దే కెన్ టేక్ కాల్స్ ఆన్ నేను ఎంత బడ్జెట్ నెల్లూరుకి అలొకేట్ చేయాలి, ఎంత బడ్జెట్ తిరుపతికి అలొకేట్ చేయాలి టు ఇది మనకి స్టేట్ గవర్నమెంట్ కూడాను ఇవి చేస్తాయి అనమాట. ఇప్పుడు ఫ్లడ్ రిస్క్ మ్యాపింగ్ ఫర్ ఆంధ్రప్రదేశ్, అది SDMA లాస్ట్ ఇయర్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, ప్రతి డిస్ట్రిక్ట్ కి పాస్ట్ ఒక 2 decades లో ఎంత రెయిన్ఫాల్ పడింది అని. సో విజయవాడ 6 to 10 times ఫ్లడ్ అయింది అనమాట పాస్ట్ 2 decades, లైక్ 2000 to 2020. మనకి గుంటూరు కూడాను, గుంటూరులో కొన్ని ఏరియాస్. బట్ దట్ ఇస్ స్టిల్ లాంగ్ షాట్స్ రైట్, దీస్ ఆర్ రియల్ టైమ్, నియర్ టు నియర్ రియల్ టైమ్ విత్ 24 hours. దీస్ ఆర్ రియల్ టైమ్, అంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ జోన్స్ ఇవి ఆల్రెడీ మ్యాప్ చేసే ఉంటాయి అనమాట. సో ఇది యాజ్ ఆఫ్ నౌ అయితే ఇప్పుడు వీ కెన్ రికగ్నైజ్ ద ప్లేసెస్ అండ్ వీ కెన్ డూ లైక్ ఇప్పుడు మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ లైక్ ద రిలీఫ్. ఐ థింక్ ద ఫండమెంటల్ డిఫరెన్స్ హియర్ ఇస్ వాళ్ళ దగ్గర రిస్క్ జోన్స్ మ్యాప్ చేసి ఉండొచ్చు, కానీ లేటెస్ట్ రెయిన్ఫాల్ డేటా ప్రకారం అక్కడ ఉన్న టెరైన్ కండిషన్స్ ప్రకారం ఆ జోన్స్ అన్నిట్లో అంత సివియారిటీ, ఆ ట్రెడిషనల్ రిస్క్ జోన్స్ అంత పడకపోవచ్చు. బట్ ద మెరిట్ దట్ ఐఎమ్ ఏబుల్ టు సీ ఇన్ యువర్ మోడల్ ఇస్ దిస్ ఇస్ క్లోజ్ టు రియల్ టైమ్ టు టేక్ యాక్షన్స్. ఇప్పుడు రియల్ టైమ్, ఇప్పుడు ఈ ప్రెసెంట్ అయితే ఈ జోన్ లో ఇప్పుడు నెల్లూరుతో కంపేర్ చేస్తే దాని చుట్టుపక్కల ఇదంతా కూడా, అంటే నేను ఐ హావ్ ఆల్రెడీ మెన్షన్ రెయిన్ గేజ్ స్టేషన్స్ ఓన్లీ నేను టాప్ 15 మాత్రమే తీసుకున్నాను. సో అందుకని నాకు ఈ రిజల్ట్స్ వచ్చాయి. ఇఫ్ దే హ్యావ్ యాక్సెస్ టు ఆల్ ద రెయిన్ గేజ్ స్టేషన్స్ రైట్, సో ప్రతి రెయిన్ గేజ్ స్టేషన్ ని కూడాను వాళ్ళు అట్లాగా జియోలొకేట్ చేసుకొని మొత్తం అన్నిటి కూడాను వాల్యూస్ ఇచ్చుకుంటూ పోతే వాళ్ళకి ఇంకా ఎక్కువ డెఫినేషన్ ఉన్న మ్యాప్ అయితే వస్తుంది, ఇంకా ప్రిసైజ్ గా యాక్యురేట్ గా వస్తుంది, చాలా ప్రిసైజ్ గా వస్తుంది. మేబీ ఇప్పుడు నేను చేసిన కావలి ఏరియా ఏదైతే ఉందో నెల్లూరులో, ఈ పాట నెల్లూరు కావలి ఏదైతే ఉందో, ఇది వాళ్ళు ఇంకా అక్కడ డిఫైన్ చేసినప్పుడు ఇక్కడ ఇంకా ఎక్కువ మునిగే ఛాన్సెస్, అంటే రెడ్ జోన్ ఇంకా ఇక్కడ ఎక్కువ పెరగొచ్చు. ఫర్ వాట్ ఐ హావ్, అంటే ఇది ఎందుకు మీరు 10-15 తీసుకున్నారన్న డౌట్ కూడా వస్తుంది. ఎందుకు అనంటే బికాస్ ప్రతిదానికి జియో కోడ్ లేదనమాట. అంటే ఇప్పుడు నాకు లొకేషన్ పేరు ఉంది కానీ దానికి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కోఆర్డినేట్స్ లేవు. That's all right, Dhanya. As a proof of concept, we understand your limitations. So I have to assign all the latitude and longitudes, like geocode చేయాలి ప్రతి ఒక్క దానికి మాన్యువల్ గా. సో it took so long for me. Got it. అందుకని ఇక్కడ వరకు మాత్రమే తీసుకున్నాము. బట్ ఇఫ్ వి లుక్ ఎట్ దిస్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కడప యాజ్ వెల్, ఇక్కడ మనకి ఈ నల్లమల హిల్స్ ఏవైతే ఉన్నాయో దీనికి అటు పక్కన ఇటు పక్కన మొత్తం కూడా ఇనండేట్ అవుతుంది అనమాట. ప్రొద్దటూరు ఒకటి. ఓకే, ఎవరైనా చూసి ఇది ఇప్పుడు జరుగుతున్నది కాదు, తను ఒక మోడల్ బిల్డ్ చేసింది విత్ సర్టెన్ సెట్ ఆఫ్ అజంప్షన్స్. దిస్ ఇస్ నాట్ అ రెప్లిక్ ఆఫ్ ద కరెంట్ సిచ్యువేషన్. ఓకే, దిస్ జస్ట్ proof of concept to prove to show that this can be done at scale with the available technology. Okay, దానికి ఒక proof of concept మాత్రమే. This is not the actual ఇప్పుడు కరెంట్ గ్రౌండ్ రియాలిటీ ఇది కాదు, ఎవరు అట్లా అనుకోవద్దు. ఓకే, go ahead Dhanya. సో ఇది గ్రౌండ్ రియాలిటీ అయితే కాదు, ఎందుకంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్ కాబట్టి. బట్ మనము వెన్ వీఆర్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్ వీ హ్యావ్ లైక్ మెనీ పాసిబిలిటీస్ టు రెడ్యూస్ దట్ లిమిటేషన్స్ అనమాట. సో ఇవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఈ డిస్ట్రిక్ట్ ఇదేదైతే ఉందో, అన్నమయ్య డిస్ట్రిక్ట్ లో ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి రెయిన్ ఫాల్ అంత లేదు. ఎందుకనంటే ఇక్కడ నేను తీసుకున్న రెయిన్ గేజ్ డేటా ఇక్కడ అంటే రెయిన్ గేజ్ స్టేషన్స్ నేనే ఎక్కువ తీసుకోలేదు అనమాట ఈ ఏరియాలో. టాప్ లేదు, అంటే టాప్ ఇట్ సైడే ఉన్నాయి, ఎందుకంటే ఇటువైపు ఎక్కువ వర్షం పడట్లేదు కాబట్టి. సో అందుకని నేను అది నార్మల్ ట్రాన్స్పరెంట్ పెట్టేశాను, వర్షం అంటే ఫ్లడ్డింగ్ అవ్వట్లేదు కాబట్టి. బట్ దీస్ ఆర్ ద పాసిబుల్ ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ అన్నమాట రైట్ నౌ హ్యాపెనింగ్. అంటే ఇది 100% యాక్యురేట్ అయితే కాదు, బట్ పాసిబిలిటీస్ అయితే దీంట్లో ఉన్నాయి. బట్ ఐ హావ్ correlated it with as I said, I have correlated it with some online sources like from Instagram కొన్ని పేజెస్ ఉంటాయి కదా ప్రతి లొకేషన్ కి. అలాగే శ్రీకాళహస్తి లొకేషన్ లో ఉన్న ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటి తీసి చూస్తే దే హ్యావ్ జస్ట్ మేడ్ ఏ రీల్ దట్ రోడ్స్ మీదకి వాటర్ లాగింగ్ అవుతుంది అని చెప్పేసి. ఓకే, టు ట్రయాంగులేట్ యువర్ అవుట్పుట్స్ విత్ ద యాక్చువల్ గ్రౌండ్ డేటా.
that's what you Yeah. did, is it? Okay. Yeah. Okay. Sure. Sure. ఏంటది నచ్చబెడుతుంది? నేను యాక్చువల్లీ లాగౌట్ అయిపోయాను, సో అందుకని చెప్పేసి ఇట్స్ ఆస్కింగ్ మీ టు లాగిన్ అన్నమాట. అండ్ మై నెక్స్ట్ క్వశ్చన్ టు యూ ధాన్య ఇస్, లెట్స్ సే అథారిటీస్ కాకుండా ఇది జనాలకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల డూ యూ సీ ఎనీ బెనిఫిట్? సో జనాలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఏంటి అని అంటే, దీన్ని మనం బేసికల్లీ ఇప్పుడు నేను చేసేది 30 మీటర్ బై 30 మీటర్ రిజల్యూషన్ అన్నమాట. దీన్ని మనం ఇంకా డిఫైన్ చేసుకుంటూ పోతే విల్ హ్యావ్ లైక్ యాక్చువల్ ఫ్లడ్ జోన్స్. ఇప్పుడు మనం నెల్లూరు లాంటి ఏరియా తీసుకుంటే మునిగితే మొత్తం నెల్లూరు మునగదు. ఇప్పుడు మనం విజయవాడ తీసుకుంటే మొత్తం విజయవాడ ఏం మునగలేదు. దెర్ వర్ సమ్ పార్ట్స్ విచ్ వర్ నాట్ ఇనండేటెడ్. సో ఆ పార్ట్స్ ఏంటి అనేది మనకి ఫ్లడ్ జోన్స్ అంటే ఒక చిన్న ఊరును కూడాను మనం జోన్ వైజ్ డివైడ్ చేయొచ్చు అనమాట. సో ఆ జోన్ లో మీరు ఎప్పుడైనా సరే, దిస్ హ్యాపెన్స్ ఇన్ యూకే, బట్ ఐఎమ్ ప్రిటీ షూర్ దట్ ఇట్ డజంట్ హ్యాపెన్ ఇన్ ఇండియా. యూకే లో ఏంటి అని అంటే, మనం ఒక లొకేషన్, ఇప్పుడు ప్రతి లొకేషన్ కి పోస్ట్ కోడ్ ఉంటుంది అనమాట. ఆ పోస్ట్ కోడ్ మనం ఎంటర్ చేసినప్పుడు కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి యూకేవి, ఫ్లడ్ రిలేటెడ్ వెబ్సైట్స్. ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ ఏం చేస్తుందంటే ఆ వెబ్సైట్ అప్డేట్ చేస్తుండేది అనమాట ఎప్పుడు, వేర్ ఇట్ హ్యాస్ లైక్ ఫ్లడ్ జోన్స్ ఇన్ఫర్మేషన్. సో ఇఫ్ ఐ ఎంటర్ ద పోస్ట్ కోడ్ ఆఫ్ దాట్ ఏరియా ఆర్ ఎల్స్ దట్ ఏరియా నేమ్, ఇప్పుడు మాంచెస్టర్ అనే ఏరియాని నేను ఎంటర్ చేశాను అని అంటే, మాంచెస్టర్ అనే ఏరియాలో అది అడుగుతుంది మీ ఇల్లు ఏ లొకేషన్ లో ఉంది అని చెప్పేసి మార్క్ చేయమని, ఒక బాక్స్ మార్క్ చేయమని. మనం బాక్స్ మార్క్ చేసాము అని అంటే ఆ ఏరియా ఏ జోన్ లో ఉంది అనేది ఓపెన్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ఇది మనకి ఇక్కడ అక్కడ ఫ్లడ్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనేది అది చెప్పేస్తుంది, ఏ జోన్ లో ఉంది, ఎక్కడ వస్తుంది. సో ఇప్పుడు పలానా నేను వెళ్ళి అక్కడ మాంచెస్టర్ లో ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలనుకోండి, ఆ ఇల్లు లాట్ లాంగ్ ఆర్ పోస్టల్ కోడ్ అక్కడ పెడితే అది చెప్పేస్తుంది, ఇక్కడ బాబు హిస్టారికల్ గా ఇన్ని వరదలు వచ్చినాయి, ఇక్కడ ఇంత రిస్క్ జోన్ లో ఉంది లేదా లేదు అనే క్లియర్ కట్ గా చెప్తుంది. క్లియర్ కట్ గా చెప్తుంది. ఇది మనకి ఇండియాలో ఎందుకు లేదో కూడా నేను మీకు చెప్తాను విజయ్. ఇండియాలో ఏంటి అని అంటే, మోస్ట్ ఆఫ్ ద పొలిటీషియన్స్ కంట్రోల్ ద సిస్టమ్ కాబట్టి. Is it? Yeah. No, I'm just pulling you. సో అంటే ఎవరు కంట్రోల్ చేస్తారో మీరే కన్క్లూజన్ కి రండి. బట్ నేను చెప్పేది ఏంటి అని అంటే, ట్రాన్స్పరెన్సీ అనేది ఇక్కడ మనకి ఉండదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు విజయవాడ లాంటి ఏరియా తీసుకుంటే దాంట్లో ఈ ప్లేసెస్ అన్ని కూడా మీకు ఫ్లడ్ జోన్స్ అని అన్నప్పుడు ఎవరు వచ్చి అక్కడ ఇల్లు కొంటారు? ఇంకొంచెం ఎక్కువ పెట్టైనా సరే మునిగే ఏరియా కాకుండా మునగని ఏరియాలోనే కదా కొనేది, ఆబ్వియస్లీ. సో ద సేమ్ వర్క్స్ ఫర్ ద బిజినెసెస్ యాజ్ వెల్. సో ఇప్పుడు మనకి అందుకని బిజినెసెస్ ఏం చేస్తాయి అంటే, ఇట్లాంటి ఎన్విరాన్మెంట్ కన్సల్టెంట్స్ ని అప్రోచ్ అవుతుంది అనమాట, ఈ ఏరియా ఎట్లా ఉండిద్ది మనకి అని. అదే మనం అది చేయలేం కదా, యాజ్ అన్ ఇండివిజువల్ వీ కాంట్ డూ దట్ ఫర్ అవర్. ఒక హౌస్ కట్టుకోవడానికి ఇవన్నీ మనం చేయలేం కదా. సో ఆ ఏరియా ఒక రియల్ ఎస్టేట్ కంప్లీట్ గా మనకి ఫ్లడ్స్ కానీ, లేకపోతే ఆ ఏరియాలో ఇప్పుడు మనకి డ్రౌట్స్ ఉన్నా కానీ, లేకపోతే గ్రౌండ్ వాటర్ డెప్త్ మనకి చాలా ఎక్కువ ఉంది ఆ ఏరియాలో, గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ కానీ, ఇలాగ వాటర్ ప్లేస్ ఎ మేజర్ రోల్ అనమాట మనకి రియల్ ఎస్టేట్ ప్రైస్ ని ఫిక్స్ చేయడానికి, ఆ ఏరియా రియల్ ఎస్టేట్ రేంజ్ ని ఫిక్స్ చేయడానికి. సో అందుకని ఐఎమ్ షూర్ దట్ మనకి ఇది ఓపెన్ సోర్స్ లేదు. కరెక్ట్. అండ్ ఆల్సో కరెక్ట్ ఇన్ ద సెన్స్, మనం ఇందాక పాడ్కాస్ట్ స్టార్ట్ చేయకముందు దెర్ ఇస్ అనదర్ ఎగ్జాంపుల్ దట్ యు ఆర్ కోటింగ్. విజయవాడ ఫ్లడ్స్ టైంలో మనకి విజయవాడ ఫ్లడ్స్ దాంట్లోనూ ఇక్కడ వరద వస్తుందని నోటిఫికేషన్ వచ్చింది, అండ్ పిఠాపురం కూడా వచ్చిందని చెప్పాను. సో ఫర్ సంబడి, మన కామన్ పబ్లిక్కి ఇలా నోటిఫికేషన్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఇగ్నోర్ కొట్టేస్తారు, ఓకే అని కొట్టేసి ఆ అలర్ట్స్ వచ్చినప్పుడు. కానీ దాంతోపాటు ఇలాగ విజువల్ ఇన్ఫర్మేషన్ చూస్తే, అరే పిఠాపురంలో వరద వస్తుంది కానీ అది జస్ట్ ఒక పాదం తడిచేంత లోతే, కానీ మన విజయవాడలో పాదం కాదు భుజాలు తడిచేదాకా వస్తున్నాయి. సో ఇది అలా చూడకూడదు అనేది ఆ కన్సంప్షన్ డిఫరెంట్ గా ఉంటుంది. మనకి ఫ్లడ్ అలర్ట్ వస్తుంది, SDMA ఫ్లడ్ అలర్ట్స్ ఇస్తుంది, కానీ ఇట్ డజంట్ డిఫైన్ లైక్ ద సివియారిటీ ఆఫ్ ద ఫ్లడ్. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు హెవీ టు ఎక్స్ట్రీమ్ అని ఆ టైప్ లో వస్తుంది. సో బట్ ద మెరిట్ హియర్ ఇస్ I still see a use case here. ఆ ఎక్స్ట్రీమ్ హై టు హెవీ టు ఎక్స్ట్రీమ్ అనే కాకుండా ఈ విజువల్ ఎప్పుడైతే చూపించారో ఈ రెడ్ కలర్ రీజన్ లో, అరే మన పిన్ కోడ్ ఉందా లేదా అని చెప్పేసి చూసుకున్నారు అనుకోండి, అరే మునిగిపోతుందంట ప్యాకప్, లేదా అరే మునిగే అంత లేదు కానీ మనం జాగ్రత్తగా ఉండాలి అనే అలర్ట్స్
మోర్ యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటుంది కదా. I still see a valid and potential use case here for people as well as authorities to deploy resources in an optimal fashion. అంటే authorities obviously ఇలాంటివి యూజ్ చేస్తారు, బట్ యూజ్ చేస్తారా? చేస్తే విజయవాడ ఫ్లడ్స్ ఎందుకు వచ్చినాయి? I know you are a wrong person to answer this question, but on a lighter note, పొటెన్షియల్ గా వీళ్ళు అంటే అది గండి పడిద్ది అని చెప్పేసి వీళ్ళు గుర్తించలేదు అని అన్నారు కదా, బట్ అది కూడా గుర్తించవచ్చు. వేర్ దేర్ ఈస్ అ పాసిబిలిటీ. ఇప్పుడు గేట్స్ ఎత్తేటప్పుడు కూడా పీపుల్ పానిక్ అవుతారని చెప్పేసి మేము అలర్ట్ చేయలేదు అని అన్నారు కదా, అలా మీరు పీపుల్ పానిక్ అవ్వడం అనేది ఆయన చీఫ్ సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అతను ఆయన మెన్షన్ చేశారు విజయ్, ఏంటి అని అంటే స్టాంపేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా అని చెప్పేసి. Did he use those words? Okay, ठीक है. అంటే not like complete stampede అనే వర్డ్ కాదు, but when I saw his release, at least a small clip, what he said was 24 hours ముందు వస్తుందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ అది అప్పుడు చెప్పడం అనేది అంత ఈజీ డెసిషన్ కాదు, ఈజీ సిచ్యువేషన్ కాదు అన్న వరకు నేను విన్నాను. ప్రాబ్లీ మేబీ కంటిన్యూషన్ లో ఉంటుంది. స్టాంపేడ్ అయ్యేది అన్నారు ఆయన. అంటే పీపుల్ పానిక్ అవుతారు ఇట్లాగా ఇవాక్యుయేట్ చేయాలి అని అంటే, ఇవన్నీ కూడా అంటే మనకి ఇవి గవర్నమెంట్ సోర్సెస్, గవర్నమెంట్ లైక్ అథారిటీస్ అఫీషియల్స్ కూడాను దే ఆర్ ఆల్సో మెన్షనింగ్ దిస్ పాయింట్ అన్నమాట. సో I think the use case is not with the government stakeholders, it is for the public that they need to show these kind of information. Okay. So కానీ పబ్లిక్ కి ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉండి మనం ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయగలిగితే, అంటే ఏం లేదు ఇవాక్యుయేషన్ కూడా మొత్తం విజయవాడ మొత్తం ఖాళీ చేసి అంటే ఫ్లడ్స్ వస్తాయని కాదు, బట్ ఒక సైలెంట్ అలార్మ్ అక్కడ ఉన్న వాలంటీర్స్ కి కానీ లేకపోతే అక్కడ ఉన్న ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారు, సచివాలయం ఎంప్లాయీస్ ఉంటారు కదా, సో వాళ్ళకి ప్రతి వార్డుకి ఒక సచివాలయం ఉంటది. సో వీ డోంట్ హ్యావ్ వాలంటీర్స్ నౌ, బట్ ఒక ఎంప్లాయీ ఎవరైనా ఆ రెస్పెక్టివ్ లైక్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఇలాగా సర్వేయర్స్ ఉంటారు, ఇలా సో అండ్ సో కేటగిరీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఇలాగ వర్షం వస్తుంది ఈ ఏరియాని ఇవాక్యుయేట్ చేయడానికి ట్రై చేయండి అని ఒక సైలెంట్ అలారం కనుక ఇచ్చున్నట్లయితే కనుక ఫస్ట్ ఆ ఏరియా వెళ్ళిపోతుంది, సైలెంట్ అలారం కాబట్టి. ఈ సోషల్ మీడియా జమానాలో సైలెంట్ అలారమ్స్ అనేవి సైలెంట్ గా ఉండవు, బట్ స్టిల్ అలాగా ప్రిసైజ్ వేలో. I'm with you. I'm not putting down your point. అంటే జోన్ వైజ్ మనం ఇవాక్యుయేట్ చేయించుకోవచ్చు ఏదైనా సరే. డెఫినెట్లీ ఒకవేళ అది రక్కస్ క్రియేట్ అయ్యే సిచ్యువేషన్ అయినా కూడా జనాలకు ఇన్ఫార్మ్ చేసి దానికి తగ్గ రెస్పాన్స్ మెకానిజం ని షార్టెస్ట్ రెస్పాన్స్ టైంలో డిప్లాయ్ చేసే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ని డిప్లాయ్ చేయాలి. కానీ సైలెంట్ అలార్మ్ ఒకవేళ దాని వ్యాలిడిటీ అంత లేకపోయినా ఐ థింక్ ప్రిసైజ్ గా ద టేక్ అవే ఫర్ మీ ఫ్రమ్ యువర్ పాయింట్ ఇస్ ఇలాంటి ఎక్సర్సైజెస్ వల్ల ప్రిసైజ్ గా టార్గెటెడ్ గా ఎవాక్యుయేషన్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కానీ రిలీఫ్ ఆపరేషన్ కానీ చెయ్యొచ్చు. బికాస్ అంటే ప్రిసైజ్ మన దగ్గర ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ డేటా ఉంటే గనక ఫ్లడ్ గురించి, ఫ్లడ్ జోన్స్ కానీ లేకపోతే ఆ ఏరియాలో ఇప్పుడు నేను జస్ట్ ఇప్పుడు పడే రెయిన్ ఫాల్ కి తీసుకున్నాను, వాళ్ళు ఇలాంటివి పాత రెయిన్ ఫాల్ హిస్టరీస్ తీసుకుంటే ఇప్పుడు వచ్చే రెయిన్ ఫాల్ ఏదైనా పాత దాంతో కొరిలేట్ అవుతుంది కదా, నియర్ బై కొరిలేషన్ ఉన్న ఆ యొక్క ఫ్లడ్ సమ్ డిగ్రీ ఆఫ్ యాక్యురసీ ఆ రెయిన్ఫాల్ తీసుకొని ఓకే ఈ ఏరియా ఇప్పుడు త్వరగా మునుగుతుంది, ఈ ఏరియా కొంచెం లేట్ గా మునుగుతుంది, ఇదంతా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటున్నట్లయితే, ఇవి రికగ్నైజ్ చేసుకున్నట్లయితే, ఎందుకంటే ఇక్కడ మనకి రెయిన్ఫాల్ ఒకటే మారుతుంది బట్ మిగిలినవన్నీ కూడా కాన్స్టెంట్ గానే ఉంటుంది, రిలేటివ్లీ కాన్స్టెంట్ ఉంటున్నాయి. కాబట్టి ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేసుకున్నా ఇది మాత్రం అప్పుడప్పుడు అప్డేట్ చేస్తున్నా, ఐ మీన్ రెయిన్ఫాల్ మాత్రం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకున్నా సరే, సో ఇమీడియట్ గా ఇట్ వుడ్ బి ఈజీ టు ఇవాక్యుయేట్. అంటే మనకి పడుతుంది అని చెప్పేసి ఇప్పుడు మనకి ఇది అలర్ట్ ఎప్పుడు వచ్చింది, మొన్నటి నుంచి వస్తుంది అలర్ట్. సో ఇప్పుడు ఇంకా కంప్లీట్ గా ఫ్లడ్ అవ్వలేదు ఆ ఏరియా, బట్ వీ హ్యావ్ టు సీ లైక్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ డే ఎలా ఉండిద్ది అనేది. I think that's an excellent suggestion, Dhanya, to replicate or to create a digital twin on this tool of the entire geography and keep overlaying the rainfall or whatever is a dynamic variable that keeps changing closer to a real time basis. దాన్ని అప్లోడ్ చేసి సిమ్యులేషన్ రన్ చేశారు అనుకోండి, I think yeah, that makes a lot of sense. Yeah, it would be easy. అంటే ఆల్రెడీ చేసినవే, ఆల్రెడీ ఉన్నవే ఇవి తీసుకెళ్లి వీటిని బేస్ చేసుకొని కొన్ని చిన్న చేంజెస్ చేసేసి వీటిని బేస్ చేసుకొని అక్కడ చేసుకోవచ్చు. బట్ లాంగ్ రన్ లో వాట్ వీ హ్యావ్ టు డూ అనేది ఏంటి అంటే
Recently, like 2 days ago, I got this message from World Economic Forum anamata. ఆ ఛానల్ వాట్సాప్ ఛానల్ ఉంటుంది. సో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF ఏం చేసిందంటే ఇట్ గేవ్ దిస్ రిపోర్ట్ ఆన్ ఇండియా, హౌ ఇండియా ఈస్ వర్కింగ్ టు మిటిగేట్ floods, especially during the monsoon season. So India is allocating nearly $300 million anamata flood mitigation ki, and especially like manaki cities like Mumbai, Bangalore, Hyderabad, Chennai. Mitigation ki 300 million, actual relief lo reaction measures lo, that is where they relief mention cheyaledu. Exorbitant ఉంటాయి numbers. ఇప్పుడు మనం ముందరనే రెడీ అయిపోవాలి, ఎందుకంటే ముందరనే రెడీ అయినప్పుడు మనకు తర్వాత రిలీఫ్ కి ఖర్చు పెట్టాల్సిందే తగ్గుతుంది. జనరల్ గా ఐఎమ్ నాట్ పాయింటింగ్ ఫింగర్స్ ఎట్ సంబడి. జనరల్ గా ఏంటంటే ఇప్పుడు రాలేదు కదా, అలానే కదా విజయవాడ ఫ్లడ్స్ కూడా వచ్చింది. విజయవాడ ఫ్లడ్స్ లో దెర్ ఆర్ మెనీ ల్యాప్సెస్. టు నేమ్ అ ఫ్యూ, బుడమేరు బ్రీచెస్ ఫీల్డ్ చేసి ఉండాల్సింది, బుడమేరు డైవర్షన్ ఛానల్ మోడర్నైజ్ చేసి ఉండాల్సింది, ఈ వెలగలేరు గేట్స్ ఎత్తేటప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్స్ కానీ, అది వచ్చాక వాళ్ళు ఇంటర్నల్ డిపార్ట్మెంట్ తెలిసినా కూడా పబ్లిక్కి కమ్యూనికేషన్ చేయలేకపోవడం. ప్రాబ్లీ జనాలు పబ్లిక్ రియాక్ట్ అవుతారు, ప్యానిక్ అవుతారు అనుకుంటే పబ్లిక్కి ఎలాగ వాళ్ళని ట్రైన్ చేయాలి, మాక్ డ్రిల్స్ కానీ ఏమైనా కండక్ట్ చేశారా, ఆర్ తెలియని పబ్లిక్ కూడా ఎలా ఎవాక్యుయేట్ చేయాలి. దేర్ ఆర్ మెనీ థింగ్స్ టు ఫీల్డ్ ఇన్ అ ప్రొయాక్టివ్ అండ్ అ ప్రివెంటివ్ వే, బట్ nothing worked. Nothing was there evidently, right? Yeah. All right, so what else? ఇవి కన్క్లూజన్స్ విజయ్. ఇప్పుడు మనం ఇలాంటి మ్యాప్స్ చాలా క్రియేట్ చేసుకొని పెట్టుకొని పీపుల్ కి ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఇచ్చుకుంటూ, అంటే ఈ మ్యాప్ తో కొరిలేట్ చేసుకుంటూ అలర్ట్స్ ఇచ్చుకుంటూ ఉంటే ఇట్ వుడ్ బి ఈజీ. సో ఈ మోడల్ బిల్డ్ చేయడానికి ఇన్ అ కంప్లీట్ సెన్సిబుల్ వే, ఇన్ ద సెన్స్ ఈ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ని కాకుండా ఫుల్ స్కేల్ మోడల్ ఫర్ ద ఎంటైర్ స్టేట్, లెట్స్ ఒక డిస్ట్రిక్ట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది, ఎన్ని అవర్స్ ఆర్ ఎన్ని డేస్ పడుతుంది? అంటే ఇఫ్ ద వర్క్, లెట్స్ సే యు హావ్ ఇన్ఫినిట్ రిసోర్సెస్ అండ్ ఇఫ్ యు వాంట్ టు యూజ్ ఫ్రూగలీ, వాట్ ఇస్ ద ఆప్టిమల్ టైం దట్ ఇట్ టేక్స్? ఒక 1 week పట్టొచ్చు ఒక పర్సన్ చేయాలి అని అంటే, ఫర్ వన్ డిస్ట్రిక్ట్. ఫర్ హోల్ ఆంధ్రప్రదేశ్. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ మన ఫ్లడ్ జోన్స్ ని ఇంకా ఎక్కువ డివైడ్ చేయాలి. ఇప్పుడు నేను 5 చేశాను, తర్వాత ఇందాక 7 చేశాను. ఫ్లడ్ జోన్స్ కూడా ఇంకా బాగా ఎగ్జాస్టివ్ గా డిఫైన్ చేయాలి అని అంటే కనుక ఇట్స్ గోనా టేక్ లైక్ నియర్లీ అ మంత్ ఫర్ అ సింగిల్ పర్సన్. ఓకే, బట్ ఇది ఒక ప్రాజెక్ట్ లాగా తీసుకొని ఒక గ్రూప్ ఆఫ్ లైక్ 10 people or 15 people మధ్య డివైడ్ చేస్తే దే విల్ ఫినిష్ ఇట్ ఇన్, అంటే ఒక్కొక్కరికి ఒక 2-3 డిస్ట్రిక్ట్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. రోజుకి ఒక డిస్ట్రిక్ట్ చేసుకున్నా సరిపోతుంది. ఓకే, అండ్ ఆల్సో వాళ్ళ స్కిల్ లెవెల్ ఎంత ఉండాలి ఇది చేయడానికి? స్కిల్ లెవెల్ వచ్చేసరికి డెఫినెట్లీ ఇండియాలో అయితే బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలి. బోలెడు మంది ఉన్నారు. బికాస్ ఈ కాన్సెప్ట్స్ అనేవి మనకి అంత ఈజీగా వచ్చేవి కాదు, సివిల్ ఇంజనీరింగ్ టాపిక్ నుంచి వచ్చేవి. అండ్ ArcGIS ఖచ్చితంగా తెలిసి ఉండాలి. either ArcGIS ఆర్ లైక్ సంబడి లైక్ I used to do ArcGIS నేర్చుకోవడానికి ఎంతసేపు పడుతుంది? అది ఒక 2 months రిగరస్ గా ప్రాక్టీస్ చేస్తే ఒక 2 months పడుతుంది. లేదు నేను పైథాన్ నాకు వచ్చు అని అంటే కనుక పైథాన్ తో చాలా ఈజీగా చేసేయచ్చు. ఆర్ ప్రోగ్రామింగ్ ఉంటుంది, ఆర్ ప్రోగ్రామింగ్ తో వెరీ ఈజీ టు డూ దిస్. సో ఇలాగ మనకి ఇన్ఫినిట్ టూల్స్ ఉన్నాయి అన్నమాట చేయడానికి. మై క్వశ్చన్ ఇస్ అబౌట్ ఇఫ్ ద గవర్నమెంట్ వాంట్స్ టు డూ దిస్, what is the total time and resources that it has to invest? Is it 1 month? ఇప్పుడు మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అయిపోయాయి కదా, అండ్ నెక్స్ట్ ఇప్పుడు నార్త్ ఈస్ట్ ఉన్నాయి కాబట్టి ఇది మనకి డిసెంబర్ తో అయిపోతుంది, ఆల్మోస్ట్ నవంబర్ ఎండింగ్ అలా అయిపోతుంది. సో ఇఫ్ వి స్టార్ట్ ఫ్రమ్ దెన్, లైక్ ఇఫ్ యూ స్టార్ట్ నవ్ యాజ్ వెల్, విల్ బి ప్రిపేర్ టు నెక్స్ట్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్. సో నెక్స్ట్ ఇయర్ మాన్సూన్స్ కల్లా మనం రెడీ అయిపోవచ్చు. 1 year పట్టిద్దా? అంటే కంప్లీట్ గా విజయ్, అంటే మనకి ఈ మధ్యలో వర్షాలు లేవు కదా. No, my question is not about వర్షాలు. My question is about to build a complete robust model. ఆ డిజిటల్ ట్విన్ ని తయారు చేసి రెడీ చేయడానికి, దాని మీద రెయిన్ఫాల్ డేటా ఎప్పుడు వస్తే అప్పుడు సూపర్ ఇంపోజ్ చేసుకోవచ్చు. ఒక 1 month లో అయిపోతుంది. లైక్ ఓవరాల్ గా మనం డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ ప్రతి ఒక్క మండల్ కి మనం అసైన్ చేసుకోవాలంటే 1 month లో అయిపోతుంది. మండల్ కూడా కాదు నేను అనేది, విలేజ్ లెవెల్లో
విలేజ్ లెవెల్ అయినా సరే మనకి 1 month అయిపోతుంది. ఎందుకంటే మనకి రెయిన్ గేజ్ స్టేషన్స్ ఆ మండల్లో ఉన్న విలేజ్ లెవెల్లోనే వస్తాయి రెయిన్ గేజ్ డేటా కూడాను. సో వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ అంటే పబ్లిక్ సోర్స్ కన్నా కూడా వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అంటే జియో కోడింగ్ అన్ని చేసే ఉంటాయి రెయిన్ గేజ్ స్టేషన్స్. నెక్స్ట్ ఇలాంటి చాలా డేటా ఉంది కాబట్టి ఒక 1 month లో చాలా అంటే నేను మీకు మాక్సిమం టైం చెప్తున్నాను 1 month లో ఈజీగా చేసేయచ్చు. 2 నెలలు వేసుకుందాం, పోయేదే ఉంది. ఆ 2 నెలల్లో we can actually replicate the entire model in a full scaled manner, right? For somebody who అది కూడా ఈ RGS టూల్ ని ఒక 1 to 2 months నేర్చుకునే స్కిల్ అంటే ఇంకా మనకి పెయిడ్ టూల్స్ ఉంటాయి అన్నమాట. TU Flow 3D అని అదైతే లిటరల్లీ మనకి మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ తీసుకుంటే విజయవాడ ఒక 3D మోడల్ లాగా కనిపిస్తుంది. గూగుల్ మ్యాప్స్ లో మనకి ఎట్లా కనిపిస్తుంది, గూగుల్ 3D ఉంటది కదా, అలా 3D లో కనిపిస్తుంది అనమాట. మనకి ఎందుకు డబ్బులు దండగా 3D ఇవన్నీ మనకు అవసరం లా, పని చేయడానికి యాక్షన్ ఐటమ్స్ డెసిషన్స్ తీసుకోవడానికి ఇది సరిపోతుంది కదా. ఎందుకు రూపాయి ఎందుకు పెట్టాలి దాని మీద? ఇవన్నీ సరిపోతాయి మనకి. ఒక 1 month లో ఇదంతా జనరేట్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి ఫ్లడ్ డిఫెన్సెస్ ప్లాన్ చేసుకోవచ్చు పాసిబుల్ థ్రెట్ ఉన్న ఏరియాస్ లో. లేదు పాపులేషన్ డెన్సిటీ ఉంది, మన ఇండియాలో మెయిన్ ప్రాబ్లం పాపులేషన్ డెన్సిటీ అన్నమాట. సో ఆ ఏరియాస్ లో పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉంది అని అన్నప్పుడు పీపుల్ ని అంటే వర్షం పడే ముందర లేకపోతే ఆ ఏరియా ఆ పర్టికులర్ డెన్స్ ఉన్న ఏరియా పైన ఎప్పుడు కూడాను కాషియస్ గా ఉండాలన్నమాట అథారిటీస్ కూడాను. నేను ఎలా చూస్తానంటే పాపులేషన్ డెన్సిటీ ఇస్ నాట్ ద ప్రాబ్లమ్. సి దట్ పాపులేషన్ డెన్స్ గా ఉన్న చోటే సిస్టమ్స్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఎఫిషియెంట్ గా పనిచేయాల్సిన సిచ్యువేషన్. సో ఐ థింక్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ ద విల్ టు డూ. ఇప్పుడు యూ కంప్లీటెడ్ యువర్ మాస్టర్స్, జస్ట్ 3 months అయింది కదా దట్ యూ ఫినిష్ యువర్ మాస్టర్స్, రైట్? సో ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు క్రాక్ అట్ దిస్ లెవెల్, imagine the resources that we have, the intellectual capital that we have with the government, with the bureaucrats and the political will join అయితే ఏ లెవెల్లోకి వెళ్ళి చేయొచ్చు ఇది. దట్స్ లైక్ నువ్వు అన్న 1 month కాస్త మేబీ పాన్ ఇండియా కూడా చేసేయచ్చేమో విత్ 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 సర్టెన్ లెట్స్ ఇంకో 30 మందిని యాడ్ చేసి అన్ని స్టేట్స్ కూడా చేయొచ్చు. ఆంధ్రాకి ఎందుకు? మొత్తం అట్లా అట్లా ఆ విల్ ఉంటే అయిపోతుంది. దాట్స్ అ ప్రాబ్లమ్. సో దాట్స్ వేర్ ఐ డిఫర్. పాపులేషన్ డెన్సిటీ ఇస్ నాట్ ఆల్ ప్రాబ్లమ్, ఇట్స్ అ విల్ టు డూ. అంటే మనకి ఇప్పుడు ఫ్లడ్ వాచ్ అని ఒక మొబైల్ అప్లికేషన్ ఉందన్నమాట, IMT వాడిది. సో ఆ అప్లికేషన్ లో ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఒక 2 to 3 spots మాత్రమే, అంటే ఆ రిజర్వాయర్ లెవెల్ మాత్రమే అది రిపోర్ట్ చేస్తుంది. సో ఆ లెవెల్ ఎక్కువైంది అని అంటే ఇది ఏరియా ఫ్లడ్ అవుతుంది అని. అది జస్ట్ ఆ 2 to 3 spots కి మాత్రమే ఉంది. నెక్స్ట్ అవనిగడ్డ ఇంకొకటి ఏదో ఉంది ఆంధ్రప్రదేశ్ లో. అది మనం మొత్తం అన్ని రిజర్వాయర్స్ కి పెట్టేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. మనకి ఫ్లడ్ అలర్ట్ వస్తుంది అనమాట ఆ ఏరియా నుంచి. ఒకసారి మీకు కుదిరితే అది ఒకసారి చెక్ చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి ఆ ఫ్లడ్ వాచ్ అనే అప్లికేషన్. సో ఒక మొబైల్ అప్లికేషన్ కనుక చేయగలిగితే చాలా చాలా ఈ నోటిఫికేషన్స్ అంతా దాని ద్వారా వస్తా, అరే ఓకే మన ఏరియాని చూసుకుందాం అని చెప్పేసి ఆల్రెడీ కస్టమర్ ప్రొఫైల్లో యూజర్ ప్రొఫైల్లో వాళ్ళ లాట్ లాంగ్ అనేది ఉంటుంది. చూసి అరే మనకి మెడలోతో లేకపోతే నడుంలోతో లేకపోతే మోకాల్లోతో వచ్చేస్తున్నాయి అనేది కూడా ఆ విజువల్ చూపిస్తుంటే ఇట్స్ లైక్ ఐ థింక్ దట్ విల్ బి అ గాడ్ డామ్ క్రేజీ థింగ్. దట్స్ అ వెరీ గుడ్ థింగ్ దట్ దే మస్ట్ డూ. దిస్ ఇస్ నాట్ అన్ ఆప్షన్, రైట్? సో ఎనీథింగ్ ఎల్స్ దట్ మనం మాట్లాడాల్సింది ఏమైనా ఉందా అబౌట్ దిస్ పాయింట్స్? మనం మాట్లాడాల్సింది అని అంటే లైక్ హౌ ఫ్లడ్స్ విల్ ఇంపాక్ట్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ ఏ సెక్టార్స్ ఇంపాక్ట్ చేస్తుంది అనేది. లైక్ మేజర్ సెక్టార్స్ ఎందుకు ట్రాన్స్పరెన్సీ ఉండదు గవర్నమెంట్ లో అనేది కూడాను we can talk about it to conclude. So for that, do you want to do another episode? Probably we can zoom into the the practices which are there in the current status quo and what ought to be the optimal process or the practices. And then you can zoom in practice by practice, you can give your recommendation with whatever the scientific reference that you can quote. Yeah, sure. Yeah. All right. I think that makes a lot of sense. So anything related to the modeling, the climate modeling aspect that we missed or have to discuss? The climate modeling aspect వచ్చేసరికి ఇప్పుడు మనం ఆల్ ద క్లైమేట్ ప్రొజెక్షన్స్ ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మనం డెమ్ చూస్తే మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను, ఈ కోస్టల్ ఏరియా అంతా కూడా మనకు ఒక ప్లెయిన్ ఏరియా. పక్కన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెల్లూరు ఇలాంటి ఏరియాస్, ప్రకాశం ఇలాంటి ఏరియాస్ తీసుకుంటే మనం ప్రకాశం డిస్ట్రిక్ట్ మొత్తంలో ఒక సైడ్ మాత్రమే కొండలు ఉన్నాయి. ఆ తర్వాత నుంచి మనకి డెక్కన్ ప్లాట్యూ కంటిన్యూ అయిపోతుంది, అటువైపు వెళ్ళిపోతే నల్లమల దాటి రాయలసీమ అటువైపు వెళ్ళిపోతే మనకి మొత్తం కూడాను డెక్కన్ ప్లాట్యూ ఉండేది అనమాట.
అదే మనకి ఏరియాస్ చాలా చాలా కిందకు ఉంటాయి అన్నమాట. సో ఈ ఏరియాస్ లో ఫ్లడ్ అంటే ఇది చాలా కామన్ సెన్స్. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ బాగా ఎక్కువ అవుతుంది కాబట్టి బాగా ఎక్కువ ఫ్లడ్ ప్రోన్ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ వాంట్ టు మెన్షన్ ఈస్ కోస్టల్ ఫ్లడ్స్. సో ఇప్పుడు మనకి వర్షం పడేటప్పుడు సముద్రం పోటెత్తుతుంది అంటారు. అప్పుడేంటి మనకి సముద్రంలో ఉన్న నీళ్లు వచ్చి అంటే ముందుకు వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ స్ట్రీమ్స్ లో కూడా బ్యాక్ స్ప్లాష్ ఉండిద్ది. సో స్ట్రీమ్స్ లో కూడా మనకి ముందుకు వచ్చేస్తుంది. అప్పుడు ఏంటి ఆ రివర్ ఇంకా ఎక్కువ ఫ్లడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఆ కోస్టల్ ఏరియాస్ లో. సో ఫ్లడ్స్ మనకి 3 టైప్స్ ఉంటాయి. దాంట్లో కోస్టల్ ఫ్లడ్స్ కూడాను మనకి ఉన్న థ్రెట్ అన్నమాట, పాసిబుల్ థ్రెట్. మళ్ళీ చెప్పా ధాన్య, ఈ సముద్రం పోటు వల్ల రివర్ లో ఇంకా యాడ్ అవుతుందా? నాకు అర్థం కాల ఏంటది. ఇప్పుడు మనకి దాంట్లోకి వెళ్ళే స్ట్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అందులో వాటర్ వస్తాయంటావా సముద్రం వాటర్ ఎక్కువ అయ్యి ఇలా లోపలికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇలా పెరగడం వల్ల ఆ కోస్ట్ కూడాను మనకి ఫ్లడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇది మనకి ఎక్కువగా నార్థన్ హెమిస్ఫియర్ లైక్ ఆర్కిటిక్ రీజన్ లో ఆ ప్లేసెస్ మొత్తం డ్యూ టు సీ లెవెల్ రైస్ అక్కడ మనకి ఎక్కువ కనిపిస్తుంది. పోలార్ ఐస్ క్యాప్స్ మెల్టింగ్ అదంతా కూడాను ఆ ఏరియాస్ లో మనం ఇది బాగా చూస్తాము. కోస్టల్ ఫ్లడ్స్ కి వాళ్ళు చాలా ప్రిపేర్డ్ అవుతున్నారు. మనకేంటి అని అంటే మనకి ప్రిపేర్డ్నెస్ ఏంటి అంటే మ్యాంగ్రూవ్స్ అన్నమాట. ఇప్పుడు సుందర్బన్స్ లాంటి ఏరియా తీసుకుంటే అక్కడ లిటరలీ ఒక పెద్ద సైక్లోన్ వచ్చినా సరే ఎందుకు సస్టైన్ అవ్వగలుగుతుంది అని అంటే బికాస్ ఆఫ్ ద మ్యాంగ్రూవ్స్. సో ఇప్పుడు మనకి కోరంగి కూడా మనల్ని అలానే సేవ్ చేస్తుంది. దివిసీమ కూడా అంతే. ఇలాంటి చిన్న చిన్న మ్యాంగ్రూవ్స్ ని డిఫారెస్ట్ చేసుకుంటూ దాన్ని వాళ్ళ లైక్ పర్సనల్ పర్పసెస్ కోసం యూజ్ చేసిన లేకపోతే పొలిటికల్ పర్పసెస్ కోసం యూజ్ చేసినా సరే ఇలాంటి కాన్సిక్వెన్సెస్ మనకి ఇంకా ఎక్కువ అవుతాయి. మ్యాంగ్రూవ్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని చెప్పేసి మీరు జస్ట్ యూట్యూబ్ లో చూడండి. లైక్ ఒక మోడలే చూపిస్తారు. ఒక చెట్టు లైక్ మ్యాంగ్రూవ్స్ ఒక 10 చెట్లు ఉంటే మనకి వాటర్ వెనక్కి రావు, లేదు అంటే కనుక ఎలా వస్తాయి అనేది. సో ఇలాంటి కోస్టల్ ఫ్లడ్స్ మనకి 8th క్లాస్ సోషల్ లో చదువుకునే పాయింట్స్ ఇవన్నీ చాలా బేసిక్స్ విజయ్ మనకి కోస్టల్ ఫ్లడ్స్. సో కోస్టల్ ఫ్లడ్స్ ఒకటి థ్రెట్ ఉంది. అండ్ ఇక్కడ మనకి ఏపీ క్యాపిటల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నేను ఒకసారి తీసుకొచ్చి మాట్లాడాలి అంటే ఫ్లడ్డింగ్ వచ్చే ప్రిడిక్షన్స్ ఇప్పుడు మనకి క్లైమేట్ మోడల్స్ చూపిస్తున్నాయి. ఎక్కడెక్కడ మనకి రెయిన్ ఫాల్ వస్తుంది, ఎక్కడెక్కడ ఫ్లడ్ వస్తుంది, ఏ ఏరియా మునుగుతుంది అని చెప్పేసి. సీ లెవెల్ రైజ్ అయితే పిఠాపురం మునిగిపోద్ది, కాకినాడ మునిగిపోద్ది. సీ లెవెల్ కొంచెం రైజ్ అయినా సరే. ఇప్పుడు ప్రెసెంట్ కొన్ని ఏరియాస్ కోనసీమ డిస్ట్రిక్ట్ లో ఒక విలేజ్ ఉండిద్ది, దాని చుట్టుపక్కల ల్యాండ్ అంతా కూడా ఇప్పుడు తగ్గిపోయింది అనమాట. ఎందుకంటే అక్కడ మొత్తం మునిగిపోయింది పక్కనంతా. సో ఇలాంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఏరియాలో ఒకసారి మీరు ఆలోచించండి. మునిగిపోయే ఏరియా వచ్చి ఇక్కడ నేను లైక్ మనకి హోల్ ఆంధ్రప్రదేశ్ ఉంది, ఒక మునిగిపోయే ఏరియాని నేను తీసుకున్నాను. నేను ఇక్కడ స్ట్రాంగ్ వాటర్ మేనేజ్మెంట్ చేసుకుంటూ నేను ఇక్కడ కంపెనీస్ ని తీసుకొస్తాను అన్నప్పుడు కంపెనీస్ వచ్చి ఇన్వెస్ట్ చేయగలవా? సో దట్స్ వాట్ లైక్ ఇది ప్రతి ఒక్కరు కూడా లాజికల్ గా ఆలోచించాల్సిందే. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇది ఒకటి ఆలోచించాల్సిన పాయింట్ అన్నమాట. సైన్స్ కి ఎవరు అడ్డుపడకూడదు. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడాను ఇలాంటి ఏరియాస్ లో అయితే మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ తగ్గుతాయి, పర్సంటేజ్ క్లెయిమ్ తగ్గిస్తాడు బాగా ఫ్లడ్ ప్రోన్. ఎందుకు అప్పుడు సిబిఎన్ గారు మొన్న అన్నట్టు ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని క్లియర్ చేసేయాలి 15 days లో అని చెప్పేసి ఎన్ఫోర్స్ చేశారు అనుకోండి. అసలు మై ఆర్గ్యుమెంట్ ఇస్ అ క్రాపీ ఆర్గ్యుమెంట్. మునగాలి, మునిగిన తర్వాత ఇన్సూరెన్స్ ఇవ్వాలి, అది కాదు నేను అనేది. లైటర్ నోట్ గైస్, డోంట్ టేక్ మై పాయింట్ సీరియస్లీ. బిజినెస్ పర్స్పెక్టివ్ తీసుకుంటే మనకి ఇన్సూరెన్స్ ఇప్పుడు ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీలో కూడాను ఇప్పుడు యూకే లో తీసుకుంటే ఏఆన్ అని ఉంటుంది, నెక్స్ట్ ఇలాగా ఒక 10 ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి అనమాట. వాటిల్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా క్లైమేట్ చేంజ్, క్లైమేట్ ప్రిడిక్షన్ వింగ్ ఉండిద్ది, కాటాస్ట్రోఫీ మోడల్ అనాలిసిస్ ఉండిద్ది అనమాట. ఇప్పుడు మనకి ఇండియాలో కూడాను కొన్ని కంపెనీస్ లైక్ మోర్గన్ స్టాన్లీ ఇలా ఫినాన్షియల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఫినాన్షియల్ లైక్ బేస్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఇవన్నీ కూడాను ఖచ్చితంగా వీళ్ళని దృష్టిలో పెట్టుకుంటారు. ఎందుకు వీళ్ళని కన్సిడర్ చేస్తున్నారు? ఇప్పుడు క్లైమేట్ మోడల్స్ కానీ లేకపోతే అవి ప్రాసెస్ చేసే వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు, ఎందుకు వాళ్ళ ఇన్పుట్స్ కావాల్సి వస్తున్నాయి అని అంటే అక్కడ మీకు ఆ పర్టికులర్ ఏరియా, ఆ పర్టికులర్ బిజినెస్ కి ఇన్సూరెన్స్ పాలసీ డ్రాఫ్ట్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ ని కన్సిడర్ చేస్తారు.
సో నువ్వు ఫ్లడ్ ప్రోన్ ఏరియాలో వెళ్ళి నువ్వు బిజినెస్ పెడితే నీకు 100% క్లెయిమ్ ఇవ్వనని అంటాడు. ఒక 80% 70% క్లెయిమ్ ఇస్తానని అనొచ్చు. సో ఆబ్వియస్లీ పాసిబిలిటీ ఉన్నప్పుడు నేను వచ్చి ఇక్కడ ఎందుకు పెడతాను మరి అలాంటప్పుడు అని ఆ బిజినెస్ ఆలోచిస్తే, కరెక్ట్, మేక్ సెన్స్. ఈ పర్స్పెక్టివ్ ఆలోచిస్తే లైక్ అంటే పొలిటికల్లీ ఇంక్లైన్డ్ ఉండకుండా జస్ట్ అలా ఆలోచిస్తే అబ్సల్యూట్లీ మేక్ సెన్స్, రైట్? అండ్ యు నో వాట్, ఇన్సూరెన్స్ గ్రూప్ అనేది ఎంత పవర్ఫుల్ లాబింగ్ గ్రూప్ అంటే, మన ఆటోమొబైల్స్ ఉన్నాయి కదా ఇప్పుడు, కార్స్లో 6 ఎయిర్ బ్యాగ్స్ మ్యాండేటరీ ఇప్పుడు చేస్తున్నారు చాలా కంపెనీస్, ఓకే, ఫ్రమ్ బేస్ వేరియంట్స్ ఆల్సో. అవి ఆ కంపెనీస్ని అలా అడాప్ట్ చేసుకునేలాగా 2 ఎయిర్ బ్యాగ్స్ లేకపోతే ఎయిర్ బ్యాగ్స్ లేకుండా నుంచి 2 ఎయిర్ బ్యాగ్స్, 4 ఎయిర్ బ్యాగ్స్, 6 ఎయిర్ బ్యాగ్ మోడల్స్ బేస్ వేరియంట్ నుంచి ఇచ్చేలాగా ఫోర్స్ చేసింది ఎవరో తెలుసా? మనం ఏమనుకుంటాం, ఈ కంపెనీస్, ఈ ఆటోమొబైల్ కంపెనీసే వాళ్ళు కస్టమర్ సేఫ్టీని పెంచాలి అని చెప్పేసి వాళ్ళు పెట్టారనుకున్నాం. అది కాదండి రియాలిటీ, ఓకే? ద యాక్చువల్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఫోర్స్ దీస్ కంపెనీస్ టు అడాప్ట్, బికాస్ అరే మీరు ఎయిర్ బ్యాగ్స్ పెట్టకపోవడం వల్ల మా కాస్ట్లు పెరిగిపోతున్నాయి. అంత పవర్ఫుల్ లాబింగ్ గ్రూప్ అన్నమాట ఇది. ఓకే, ఇది ఒక మూవీలో కూడా మీకు ఉంటుంది కదా, యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి ఇలాగా ఏదో ఒక మూవీలో ఉంటుంది, ఇన్సూరెన్స్ కంపెనీ ఇది. అవునవును, సేమ్ అక్షయ్ కుమార్ అండ్ అవునవును, వెంకటేష్ అను పవన్ కళ్యాణ్ గా చేసిన తెలుగులో కూడా ఉంది. సో ఆ మూవీలో మీరు చూస్తే అర్థం అవుతుంది ఎందుకు ఇన్సూరెన్స్ కంపెనీ ఆల్వేస్ లైక్, ఇప్పుడు ఒకటి ఇలాంటివన్నీ కూడా మీకు కెటాస్ట్రోఫీస్ అన్ని యాక్ట్ ఆఫ్ గాడ్ కింద వస్తుంది. కానీ క్లైమేట్ చేంజ్ అనేది మనం చేసేది, అది గాడ్ చేసేది కాదు. సో ఈ క్లైమేట్ చేంజ్ ని వీళ్ళు కన్సిడర్ చేసుకుని ఆ ఏరియాకి క్లైమేట్ చేంజ్ ఇండెక్స్ ఎంత ఉంది, ఆ ఫ్లడ్ ప్రోన్ ఇండెక్స్ ఎంత ఉంది, క్లైమేట్ చేంజ్ వల్ల వీటిని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు ఇప్పుడు అదంతా కూడా. సో ఇప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్స్ రావాలన్నా, ఇన్వెస్ట్మెంట్స్ పోవాలన్నా, లేకపోతే కంపెనీస్ రావాలన్నా, లేకపోతే బిల్డింగ్స్ సస్టైన్ అవ్వాలన్నా, ఏరియాలో రియల్ ఎస్టేట్ పెరగాలన్నా, ప్రతిదీ కూడాను ఇన్సూరెన్స్ లైక్ ఇవి కన్సిడర్ చేసే ఇన్సూరెన్స్ కంపెనీస్ లో దే ప్లే క్రూషియల్ రోల్ అన్నమాట. రైట్. తప్పకుండా ఇప్పుడు నీది విన్న తర్వాత నిన్ను కూడా ఇన్సూరెన్స్ కంపెనీ పేటిఎం బ్యాచ్ అని వస్తారు. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పేటిఎం చేశారు ఇదిగో ఇది చెప్పించడానికి అని చెప్పేసి, what you made, the point that you made makes absolute sense. ఓకే, సైన్స్ కి ఎవరు అడ్డుపడకూడదు. సైన్స్ కి అడ్డుపడితే మన ఎగ్జిస్టెన్సే విజయవాడ ఫ్లడ్స్లో ఏమైంది అలానే ఉంటాయి. సో there is no debate around the scientific points that you're making here, and also bringing the global insurance practices and their potential impact on investments in Amaravati, in and around Amaravati and sensitive regions. Yeah, I see your point. Anything else that you want to add? No, that would be it. Okay. మీరేమన్నా అడగాలనుకుంటే? No, my belly is full with your model, Dhanya. It's excellent initiative. You brought in a lovely proof of concept. Thank you. జనాలకు కూడా ఇలాంటివి ఒక యాప్ రూపంలో కానీ లేదా ఇన్ విచ్ ఎవర్ ఫార్మాట్, ప్రిఫరబ్లీ ఇన్ యాప్ ఫామ్, అది గనక ఇస్తే ఎవ్రీ యూజర్ కెన్ గెట్ దోస్ నోటిఫికేషన్స్ అండ్ ఆల్సో జూమ్ ఇన్ టు ద క్వాంటమ్ ఆఫ్ ఇంపాక్ట్. వాళ్ళ ఇంటి దగ్గరికి నీళ్ళు ఎంత వస్తున్నాయి అనేది జూమ్ ఇన్ చేసి చూసుకోవడానికి ఇలాంటి మోడల్స్ నెల రోజుల్లో సింపుల్ వేలో పెద్ద ఖర్చు కూడా లేకుండా. ఈ టూల్ ఎంత అన్నావు దాని? 2,000 రూపీస్ పర్ మంత్, రైట్? అంటే స్టార్టింగ్ 15-20 అలా ఉండేది. అంటే ఎంటర్ప్రైజ్ కి మనకి ఎక్కువ వస్తుంది. ఎంటర్ప్రైజ్ ₹1,00,000 వేసుకుందాం, ఏముంది? స్టేట్ లెవెల్ ఉంది, విజయ్ ఏపీకి ఉంది, ఏపీజీఎస్ ఇంటరాక్టివ్ పోర్టల్స్ కూడా. సో ఉన్నదాన్ని పబ్లిక్ యాక్సెస్ కి ఇస్తే విత్ దీస్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్, ఐ థింక్ దట్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్. యూ మేడ్ అన్ ఎక్సలెంట్ పాయింట్. ఫస్ట్లీ నీ ఇనిషియేటివ్ని మేమందరం అప్రిషియేట్ చేస్తాం అన్డౌటెడ్లీ, అండ్ ఆల్సో నువ్వు చూపించిన ఇన్సైట్స్ అండ్ రికమెండేషన్స్ యాజ్ అ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్, right? To me, at least. Yeah. So I hope this goes to the right stakeholders, and we'll see what happens. Yeah. Thank you. Thanks for participating. Sorry? Thank you very much for hosting this. Thank you. The pleasure is mine. And Ilane, if you see any red alert or this kind of educative topics or thoughts that you have, just I'm available, just like how I'm now. Okay? Yeah. Right? So with that, I will see you in the next podcast episode with your creative and innovative exercises. Dhanya? Yeah. Thank you. Thanks, Dhanya. Thank you, friends. Bye-bye.